రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నమిలిగుండుపల్లె గ్రామ సర్పంచ్ వేముల సతీష్ గారితో మనం ఏవిఎం ముఖాముఖి విత్ వెంకట్ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. అన్న నమస్తే అన్న. నమస్తే. ముందుగా ఏవిఎం తెలుగు ఛానల్ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. మరియు మీరు చూసే ప్రతి ఒక్కరు ఏవిఎం ఛానల్ ఉన్న తెలుగు ఛానల్‌లో ఉన్న సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కండి. అందరికీ శుభాకాంక్షలు ఏవిఎం ప్రేక్షకులకు. ముందుగా చెప్పండి, మీరు సర్పంచ్ గారు, అసలు మీ సర్పంచ్‌గా మీరు గెలవాలనే కల, కోరిక ఈరోజు నెరవేరింది అని అనుకోవచ్చా? 100%. గతంలో మనం ఒకసారి పోటీ చేశాము. గ్రామానికి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేద్దామని అనుకున్నాము. అప్పుడు కొంత దూరంలో ఆగిపోవడం జరిగింది. వెనుకంజలో ఉండడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది కాబట్టి గ్రామానికి మనం ఎంత మేలు చేయాలి, ఎంత కష్టపడాలి, ఎంత గ్రామ అభివృద్ధి చేయాలనుకున్నది మనం ముందుగా ఉండాలని, కొంత యువకునిగా, కొంత నాకు కూడా గ్రామ ప్రజలు సహకరించి నన్ను గెలిపి ముందస్తుగా నిలబడితే నేనెంత ముందుకు పోవాలో అంత ముందుకు నా తరపున ఈ 5 ఏళ్ల వరకు ఇంకా సాగుతూనే అంటే ఉండాలని ముఖ్యంగా చెప్పండి చూస్తున్నాను. సర్పంచ్ గారు, అంటే మీరు గతంలో సర్పంచ్‌గా మీ గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసి ఓడిపోవడం జరిగిందా? అది ఎప్పుడు అసలది? 2013లో ఒకసారి జనరల్ మహిళ వచ్చినప్పుడు, అప్పుడు మనము మీ సతీమణి. మా సతీమణి గారిని నిలబెట్టడం జరిగింది. అప్పుడు వెనుకంజలో పడ్డాము. సెకండ్ ప్లేస్‌లో వచ్చాము. మళ్ళీ ఇప్పుడు అదే అవకాశం నెక్స్ట్ ఎస్సీ తర్వాత మళ్ళీ ఈ 2025లో వచ్చేసి జనరల్ అవ్వడం జరిగింది. అందులో నలుగురం పోటీ చేశాం. మనం ముందుగా గెలుపొందడం జరిగింది. ఆ గెలుపొందిన వెంటనే అంటే మన ముఖ్యంగా చెప్పండి మీరు. అంటే మీ సర్పంచ్ కోరిక ఈరోజు నెరవేరింది. గతంలో కొంత మీరు ఓడిపోవడము, మధ్యలో రిజర్వేషన్ మీకు అనుకూలించకపోవడము, హ్మ్. ఇప్పుడు మళ్ళీ తిరిగి మీకు రిజర్వేషన్ అనుకూలంగా రావడంతో పోటీ చేయడంతో ప్రజలు మీకు సహకరించి గెలిపించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చెప్పండి, ముఖ్యంగా మీ గ్రామానికి సంబంధించింది. అసలు గ్రామ పంచాయతీ స్వంత భవనం గూడా సరిగా లేదు. పూర్తి స్థాయిలో కొంత ఇబ్బంది అవుతా ఉంది గ్రామ ప్రజలకు గాని, మీకు పరిపాలన విధానంలో గాని కొంత నూతన భవనాన్ని చేపట్టే అవకాశం ఉందా? గుడ్ క్వెషన్. మంచి ప్రశ్న వేశారు. నేను నేను వాస్తవానికి ఏందనంటే గోదావరి ఖనిలో వ్యాపారం చేస్తుంటాను. అవునా? బుక్ స్టాల్ అవును. హ్మ్. అయితే జనరల్ అవ్వడం అనంగానే రేపు ఎలక్షన్ అనంగా నామినేషన్ అనంగా అదే రోజు నాడు వచ్చి నామినేషన్ వేసి పోటీలో నిలబడి ముందుగా అందరి గ్రామస్తులతోటి అన్ని కులాలతోటి, సంఘాలతో, అన్ని పార్టీలతోటి మనకు సంబంధాలు ఉండుట్లా మనం గెలవడం జరిగింది. మా గ్రామ పంచాయతే గాదు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయిక్కడ. నేను అక్కడి నుండి ఒక్కటే రోజుల ముందు వచ్చి నామినేషన్ వేసినంటే అంటే ఇక్కడ దాని చెప్పండి ముఖ్యంగా. హ్మ్. అంటే రేపు నామినేషన్ ప్రక్రియ అనేసరికి ఒకరోజు ముందే ఇక్కడికి వచ్చి మీరు నామినేషన్ వేయడం జరిగిందా? 100%. మా గ్రామస్తులు గూడా నేను అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కూడా కోడళ్ళు ఉంటారు. వాళ్ళు గూడా నాకెవరో తెలియకుండే ఆ పరిస్థితి. అంటే ఈ 4, 5 ఇయర్స్ బ్యాక్‌లో. అంతకుముందున్నది ముసలోళ్ళ కాడ్నుంచి పెడితే ప్రతి ఒక్కరు మన అసలు నిజంగా ప్రతి అసలు ఇంటి ఎలా మీకు గెలుపు సాధ్యమైంది? అసలు ఇంత మీరు తక్కువ సమయంలో అసలు పోటీ చేద్దామని ముందస్తు మీకు ప్లాన్ లేదు అసలు ఎన్నికల ముందు కాస్త. కానీ రిజర్వేషన్ అనుకూలించడంతోటి ఒకరోజే ముందొచ్చి మీరు నామినేషన్ ఎయడము, మీరే ఇక్కడ ఈ గ్రామానికి సర్పంచ్‌గా గెలవడం అసలు ఎలా ఎలా మీకు సాధ్యం జరిగిందిది? అయితే అందులో అభ్యర్థులను బట్టి, అందులో ఉన్న అభ్యర్థులు ఇద్దరు మాజీ పోటీ చేసిన అభ్యర్థులు. పోటీ చేసిన అభ్యర్థులు. అందులో ఇద్దరు మాజీ సర్పంచులున్నారు. ఇంకొక తను గూడా నా లెక్కనే ముందుగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. గ్రామ ప్రజలకు అనిపించింది. ఇతనైతే యువకుడు, మంచి అవకాశం, అవినీతి అనేది లేకుండా చేస్తాడు. ఈ గ్రామంలో ఉన్న ఏ సమస్య గాని ముందుండి నిలబడతాడు. అందరిని కలుపుకపోతాడు అనే విధానంతోటి నన్ను అందరూ కలిసి ఎన్నుకోవడం జరిగింది. అంటే ముఖ్యంగా చెప్పండి మీరు. అంటే మీరు గెలవగానే మీ గ్రామానికి అంటే మంచినీరు సౌకర్యాన్ని ముఖ్యంగా హ్మ్. ఫిల్టర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం జరిగిందా? అసలు ప్రజలకు అందించడం జరిగిందా? గుడ్ క్వెషన్. మంచి ప్రశ్న వేశారు మీరు. ఏంటిదనంటే మా గ్రామ పంచాయతీలో వాటర్, ఉచిత వాటర్ నేను పోటీ చేసినప్పుడు ఉచిత వాటర్ ఇస్తా అని చెప్పాను. అంటే ఎన్నికల సందర్భంలో. ఎన్నికల సందర్భంలో. అప్పుడు ఆ హామీ మేరకు ఏదైతే ఉన్నదో, నేను గెలవగానే ఫస్ట్ ప్రారంభించింది ఉచిత వాటర్ మీదనే. అది నెల రోజుల లోపల కంప్లీట్ చేసి ఒక 45, 50 డేస్ లోపల గ్రామానికి మాత్రం అందుబాటులో ఉంచి ఇనాగ్రేషన్ మన పెద్దలు ఆదిశీనన్న విప్పు గారు వచ్చి తన చేతుల మీది రోజున ఇనాగ్రేషన్ చేసి ఇవాళ సుజలం సఫలం అన్నట్టుగా
ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటున్నారు. మీరు ఈ నుండి లైవ్ చూడండి. మార్నింగ్ 7:30 నుంచి పెడితే ఈవినింగ్ 6 వరకు 7:30 వరకు ఆన్‌లైన్ ఉంటది. మా గ్రామ ప్రజలే గాదు, పక్కపొంటి గ్రామ ప్రజలొచ్చి గూడా ఉచితంగా వాటర్ గూడా పట్టుకోపోవడానికి గూడా అవకాశం ఉన్నది. అసలు మీకు ఈ ఆలోచన ఎందుకొచ్చింది ముఖ్యంగా చెప్పండి? అంటే మీ ప్రాంతం అంతా గూడా గ్రామీణ ప్రాంతం. మీ గ్రామం అంతా గూడా. అవును. పూర్తి స్థాయిలో అంటే ప్రజల ఆరోగ్యం కోసమే ఇది చేపట్టడం జరిగిందా? 100% గుడ్ క్వెషన్. ఇది మంచిగా అడిగారు. మీరు చూస్తున్నారు నీటి కలుషితమై ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు అనారోగ్యానికి గురవుతారు. అనారోగ్యానికి గురవుతున్నారు. ఇంకోటి రెండోది ఏందంటే పైప్ లైన్‌లకెళ్ళి వచ్చే వాటర్ గూడా ఉంటాయి. జస్ట్ ఇప్పుడు సీజనల్ ఇప్పుడు అవును. వర్షాకాలం ఉన్నది. ఈ వాటర్, ఆ వాటర్ కలిసినా ఇబ్బందులు అయితుంటాయి. అందరికి ఉచితంగా ఉండాలి వాటర్. ఎవలని ఇప్పుడు డబ్బులు అని మనం పెట్టినామనుకోండి, కొంతమంది పేదవాళ్ళు ఉంటారు. కొంతమంది ఉన్నవాళ్ళు. ఉన్నవాళ్ళేమో తీసుకుంటారు. పేదవాళ్ళు అబ్బో! నేను రూ. 10 పెట్టాను ఆ రోజుకి డబ్బాకు, 20 లీటర్‌కు ఎందుకు అని ఉంటాయి. ఇది అనేది అందరితో సమానం. ఉన్నవారైనా, అంటే అంటే లేనివారైనా ఇక్కడ అందరూ సర్పంచ్ గారు ఉచితంగా. చెప్పండి మీరు. అంటే మీ గ్రామ ప్రజలు పూర్తి స్థాయిలో ఉచితమా? ఒక్క రూపాయి గూడా వ దాని మీద వసూలు చేయడం లేదా? ముఖ్యంగా అసలు సర్పంచ్‌గా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజానీకం, ప్రతి ఒక్క పౌరుడు పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉండాలనే ఇది స్థాపించడం జరిగిందా? మా గ్రామ ప్రజలను మీరు పూర్తిగా ఉచితంగా ఇస్తున్నాం. నన్నే ఇంటర్వ్యూ గాదు, ఇది అడగడం గాదు. ఒకసారి గూడా మీరు గూడా బయట తీసుకోండి. బయట ప్రజల్ని అడగండి. మీరు ఉచితంగా ఇస్తున్నారా? లేరా? అని అడగండి. మా గ్రామ ప్రజలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఒకటి 24 అవర్స్ లేక మాక్సిమం 12 అవర్స్ ఉచితంగా నీట్ అనేది ఆన్ చేసే ఉంటది. ఎవరైనా వచ్చి గూడా పట్టుకోపోవడానికి వస్తారు. ఇప్పుడు చిన్న చిన్న వర్కులొస్తున్నాయి, స్కూల్‌లొస్తున్నాయి. ఆలోలు ఈలోలు ఇప్పుడు ఇక్కడ వర్కులు ఎవరైనా ఉంటే పలానా కాడ గ్రామంలో ఉచితం వాటర్ ఉన్నది. అక్కడికి పోయి తీసుకొచ్చుకుందామని గూడా తీసుకొని ఎళ్తున్నారు. అంటే ముఖ్యంగా చెప్పండి. మీ గ్రామంలో యువకులు చాలా ఉంటారు. అవును. అంటే యువకుల కోసం ముఖ్యంగా మీరు ఎన్నికల సందర్భంలో గావచ్చు, ఇప్పుడు ముఖ్యంగా మాట ఇచ్చారు గావచ్చు, ముఖ్యంగా ప్రస్తుతం భవిష్యత్తులో గాని మీరు ఒక మంచి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసే ఆలోచన ఉందా? మీకు ఓపెన్ జిమ్‌ను గూడా ఏర్పాటు చేసే భవిష్యత్తులో ఆలోచన ఉందా అసలు? మంచి ప్రశ్న వేశారు మీరు. ఏందంటే మా గ్రామంలో యువకులు బాగున్నారు. చాలామంది ఉన్నారు. కాకపోతే చదువుకోవడానికి చదువుతున్నారు. డిగ్రీలు చేస్తున్నారు, ఇంజినీరింగ్ చేస్తున్నారు, మధ్యలనే ఆగిపోతున్నారు. అంటే వాళ్ళకు తగ్గట్టుగా మనం ఒక గ్రంథాలయం వేయాలని ఎలక్షన్ ముందు హామీ ఇచ్చాం. గ్రంథాలయం ఒకటి, ఓపెన్ జిమ్ 2, స్కూల్లో ఒక బెంచ్‌లు గూడా ఇచ్చాం. ఎందుకు అనంటే గ్రంథాలయమును, ఓపెన్ జిమ్ అతి త్వరలో ప్రారంభిస్తాం. మా దగ్గర సోలార్ ప్లాంట్ అనేది ఉన్నది. రెన్యూ సోలార్ ప్లాంట్ అనేది ఉన్నది. వాళ్ళ సహకారంతోటి ముందుగా మాట్లాడి ఆల్రెడీ మాట్లాడాను. ఒకటి శాంక్షన్ అయిపోయింది. ఇంకోటి గూడా ఓపెన్ జిమ్ ఉన్నది. ఇంకా వాళ్ళతోటి ఎంత మా మా ఊరికి ఎంత పెట్టాలో ఈ 5 ఏళ్లల్ల నేను వాళ్ళ దగ్గర ముక్కు పిండి వసూలు లేశైనా గ్రామాన్ని అభివృద్ధి చేయడం మాత్రం 100% ముందుంటా. అంటే ముఖ్యంగా చెప్పండి. మహిళలు గూడా చాలా అధికంగా ఉంటారు మీ గ్రామంలో. అవును. మహిళల పాత్ర చాలా కీలకం ఈ రోజులలో అవును. వాస్తవంగా. హ్మ్. అలాంటిది మహిళలకు పూర్తి స్థాయిలో మహిళా సంఘ భవనం, సంత భవనం పూర్తి స్థాయిలో వారికి ఉన్నదా? దానికోసం మీరేమైనా అభివృద్ధి కోసం ఏమైనా చేయడం జరుగుతుందా? గత ప్రభుత్వంలో మహిళా సంఘం భవనం శాంక్షన్ అయినది. అది పూర్తిగా ఇన్‌కంప్లీట్ అయి ఉన్నది. ఎందుకంటే లోపల ప్లాస్టింగ్ లేదు, బయట ప్లాస్టింగ్ లేదు, మెట్లు లేవు. లో లో లోపల పోతే ఫ్లోరింగ్ లేదు. వాళ్ళకు వెంటిలేషన్ కిటికీలు గూడా లేవు, డోర్స్ లేవు. మహిళలు నేను ఎలక్షన్ ముందు వాళ్ళ దగ్గరికెళ్ళాను. మహిళా సంఘం వాళ్ళందరూ జమయ్యారు. అంటే వాళ్ళకు చిట్టీలు ఉంటాయి. ఇవి ఈ అవును. పొదుపు సమావేశాలుంటాయి. సమావేశాలు జరుగుతా ఉంటాయంటే, నేను పోయేసరికి ఆశ్చర్యం అనిపిచ్చింది. ఒక్క కుర్చీ లేదు. కూర్చుందామంటే బేస్‌మెంట్ కరెక్ట్ లేదు. బండలున్నాయి. ఇసుక ఉన్నది. ఇసుకల మీద కూర్చోవడం అంటే చాలా అనిపించింది. అమ్మా ఎందుకు మీరు జేయలేదు? ఎందుకు చేపించుకోలేదు అని నేనడిగాను. ఏమో వచ్చారు, చేశారు అనన్నారు. సరే ఆ ప్రభుత్వం అంటే వచ్చింది, చేసింది ఉంటది మీకు తెలిసిన విషయమే. ఈ ప్రభుత్వంలో మీరు నన్ను గెలిపియండి. మీరందరూ సహకారం జేయండి. నేను గెలిచిన ఒక్క 1 ఇయర్ లోపలనే నేను మీతో అంతా కంప్లీట్ చేసి పెడతాను. ఒక టాయిలెట్ ఏర్పాటు చేస్తాను. చుట్టూ కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేస్తాను. లోపల ఫ్లోరింగ్ ఏర్పాటు చేస్తాను. బయట ప్లాస్టింగ్ ఏర్పాటు చేస్తాను. ఇంకా ఏమైనా ఉంటే గూడా వాళ్ళకు నా తరపునకెళ్ళి గూడా ఇయ్యడానికి ఒక టేబుల్ 10 కుర్చీలు వాళ్ళు కూర్చోవడానికైనా, 20 కుర్చీలైనా ఇయ్యడానికైనా, ఫర్నిచర్. ఫర్నిచర్ అయినా గూడా నేను సిద్ధంగా ఉన్నా. అంటే అయితే మొన్న ఎమ్మెల్యే ఆది సీనన్న గారు అన్నగారిని, "అన్న గిట్లా ఇన్‌కంప్లీట్ అయింది భవనం. ఇట్లా గత ప్రభుత్వంలో చేసింది. ఎందుకంటే నేను పోయినప్పుడల్లా మహిళలను చూస్తే నాకు బాధ అనిపిస్తుంది అన్న" అని పోయి అడగడంతోటే ఒక రూ. 5,00,000 శాంక్షన్ చేశారు. మంజూరు చేయడం జరిగిందా? మంజూరు చేయడం మహిళా జరిగింది. సంఘ భవనం కోసం. మహిళా సంఘం భవనం కోసం, ఇన్‌కంప్లీట్ కోసం.
1 వీక్ వెరీ అయితుందండి. గుడ్. మంచి విషయం. ఎందుకంటే మహిళలు హ్మ్. పూర్తి స్థాయిలో పూర్తి ఉండాల్సిన స్థాయిలో అవసరం అది. ఉన్నది. ఈ రోజు గూడా మహిళలు గూడా నాకచ్చారు, ఎందుకంటే వారు కలిశారు. మరి నే అనేక సమావేశాలు ఏర్పాటు చేసుకుంటారు. హ్మ్. ముఖ్యంగా అక్కడ అవును. వారికి వాష్‌రూమ్స్ గాని, వాటర్ సౌకర్యం గాని, కూర్చోవడానికి అవును. సమావేశాలు గాని, కిటికీలు గాని, డోర్స్ గాని క్లియర్‌గా ఉంటేనే బావుంటది. బావుంటది. వాళ్ళు ఈ రోజు గూడా మహిళలు పొద్దున నా దగ్గరికి రావడం జరిగింది. వచ్చారు. "అన్న మీరైతేనే తొందర అయితేనే ముందుగా అయితదనంటే, అమ్మ మీకు శాంక్షన్ అయింది. మీరు తొందర పడాల్సిన అవసరం లేదు. సీనన్న గారికి లెటర్ ఇయ్యగానే 1 వీక్ లోపల మనకు మంజూరు చేయడం జరిగింది. పని గూడా అతి త్వరలో ప్రారంభిస్తాము. మీకేమైనా ఉంటే గూడా నేను సమాచారం ఇస్తా. ఇంకా మీకేమైనా సమస్యలుంటే చెప్పండనంటే, కాంపౌండ్ వాల్ గూడా మీకు కాంపౌండ్ వాల్‌తో సహా విత్ ఒక టాయిలెట్ రూమ్ గూడా కట్టిస్తాం. మహిళలకి ఇబ్బంది ఎటువంటి ఉండకుండా గేట్‌కు తాళమేసి మీ చేతిలో వాళ్ళ పెట్టిస్తానని చెప్పడం. ఆత్మగౌరవంగా మా ఉండడానికి సీనన్న గారి ఆధ్వర్యంలో. ముఖ్యంగా చెప్పండి మీ గ్రామ పంచాయతీ నూతన బిల్డింగ్ గూడా కొంత మంజూరు కావడం జరిగింది. అసలు ఎంత మంజూరు కావడం జరిగింది? ఈ గతంలో ఏందనంటే, ఈ గ్రామ పంచాయతీ సుమారుగా 45 ఏళ్ళు అయితున్నదండి. అప్పుడు గ్రామ చాలా సర్పంచ్ గారు చాలా సంవత్సరాలయితుంది. సంవత్సరాలయితుంది. శిథిలావస్థకున్నది. మళ్ళీ అప్పుడు ఏందనంటే, గ్రామ పంచాయతీ డౌన్ అయిపోయింది. రోడ్డేమో హైట్ పెరిగింది. అవును. బాగా హెవీగా వర్షం వచ్చినా గూడా కొంచెం నీళ్లు వచ్చే ప్రమాదం ఉన్నది. వర్షం పడితే అసలు లోపలికే నీరొచ్చే అవకాశం నీరచ్చే ఉంది గ్రామ అవకాశం గ్రామ పంచాయతీలోకి. పంచాయతీ. అయితే నేను ఇది దృష్టిలో ఏందనంటే, మనకు కంఫర్టబుల్‌గా లేదు. ఎందుకంటే, ఒక సెక్రటరీ రూమ్ ఉండాలె. అవును. ఒకటి పాలకవర్గం మీటింగ్ పెట్టినప్పుడు ఒక హాల్ ఉండాలి. సమావేశం హాలు. సమావేశం ఉండాలి. ఒకటి సర్పంచ్‌ది ఒకటి సెపరేట్ రూమ్ ఉండాలె. ఒకటి బయట గూడా ఒక టాయిలెట్ ఉండాలి. ఎందుకంటే, ఒక్కొక్కసారి అవును. ఎలక్షన్‌లొస్తున్నాయి. అధికారులొస్తున్నారు. లేడీ అధికారులొస్తున్నారు. మహిళలుంటారు, మహిళలుంటారు. అధికారులుంటారు. ఎప్పుడైనా సమావేశం అయినప్పుడు వాళ్ళకి ఇబ్బందిగా ఉంటాంది. ఇది ఒకటి టాయిలెట్ కట్టుకొని ఏదో ఇప్పటి మనం తూతూ మంత్రంగానంటే బావుండది. మరి గూడా వర్షం గూడా లీకేజ్ అయితాంది. నేను అన్న పెద్దలు సీనన్న గారి దగ్గరికి పోయి ఒకసారి "అన్నా గిట్లా గ్రామ పంచాయతీ నాకు పెట్టండన్నా" అని జెప్పి అడగడంతోటి రూ. 20,00,000 మంజూరు చేయడం జరిగింది. మంజూరయిందా మంజూరయింది. 20,00,000 హ్మ్. మరి అది తొందరలోనే పనులు ప్రారంభించే అవకాశం ఉందా? అతి త్వరలో సీనన్న గారిని తీసుకొచ్చి ప్రారంభిస్తాం. అంటే ముఖ్యంగా మీ గ్రామంలో అంగన్వాడీ సెంటర్‌లు ఉన్నాయా? అసలు అంగన్వాడీ సెంటర్‌కు సొంత భవనం ఉందా? సో మీరేమైనా ప్రయత్నం చేయడం జరుగుతదా? గుడ్ క్వెషన్ అడిగారు సార్. అన్న అంగన్వాడీ సెంటర్ సెపరేట్‌గా ఉండాలని జెప్పేసి ప్రైమరీ స్కూళ్ళల్లో దాన్ని అటాచ్‌మెంట్ చేశారిప్పుడు. ఓకే. ఇంతకుముందు ఇక్కడ ఉన్నది. వేరే బిల్డింగ్ కట్టినప్పుడు దాని అంగన్వాడీ అందులో నడుస్తున్నది. పిల్లలకేందనంటే అంగన్వాడీ నుంచి ఇప్పుడు రాను రాను ఎల్‌కేజీ, యూకేజీ అనేది కాకుండా గవర్నమెంట్ స్కూళ్ళల్నే ఉన్న ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము నర్సరీ ఇంట్లోనే పెట్టండి. ఏది అంగన్వాడీ ఉంటదో, అంగన్వాడీ నుంచి స్టెప్ నర్సరీ, నర్సరీ నుంచి 1-3కెళ్ళి ఎళ్ళేటట్టుగా ఉన్న స్కూల్‌ను కాపాడుకోవాలి నల్గొండపల్లి మా ప్రాంతంలో. ఎందుకనంటే ఇప్పుడు మేము పోవాలి చదువుకోవాలంటే నూక్లమరి పోతే అక్కడ గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకోవాలి. లేదంటే బయట ప్రైవేట్ స్కూల్‌లో చదువుకోవాలి. ఆ పరిస్థితి వస్తాంది. మనకు అంగన్వాడీ ప్రైమరీ స్కూల్‌లోనే అని సీనన్న గారికి చెప్పడంతోటి మనకు శాంక్షన్ చేసిర్రు. ఆల్రెడీ ఇనాగ్రేషన్ చేసిండు. ఇప్పుడు పూర్తి స్థాయిలో ఒక నిర్మాణం అనేది అంటే స్టార్ట్ అయింది. పనులు జరుగుతా ఉన్నాయి. పనులు జరుగుతున్నది. అంటే కొంచెం వేగం గూడా పెంచడం గూడా జరిగింది. ముఖ్యంగా చెప్పండి మీరు సర్పంచ్ గారు. గ్రామంలో రైతుల సమస్య ముఖ్యంగా. హ్మ్. రైతులు కూడా చాలా ప్రధానం. మీ ఇంకొక మాట. ఆ అడిషనల్ గూడా స్కూల్‌లోకెళ్ళినప్పుడు అంగన్వాడీ అయినప్పుడు అడిషనల్ రూమ్ అడిగారు సార్ వాళ్ళు. ప్రిన్సిపల్ వాళ్ళు. ప్రైవేట్‌గా ఇద్దరు టీచర్లు చేస్తున్నారు. గవర్నమెంట్ నుండి ఇద్దరున్నారు. మీరు స్ట్రెంత్ పెంచుకోండి. అడిషనల్ నేను పెడతా అంటే సీనన్న గారి దగ్గరికెళ్ళి ప్రభుత్వ సీనన్న గారి దగ్గరికెళ్ళి అన్న ఒక అడిషనల్ మాకు రూమ్ రూమ్ కావాలి అని అడుగుడుతోటి దానికి గూడా మండల్ గ్రాంట్ నుంచి సీనన్న గారు శాంక్షన్ చేయడం జరిగింది. వెరీ గుడ్. చాలా అది గూడా సంతోషం. వర్క్ నిర్మాణంలో ఉన్నది. అంటే పనులు జరుగుతున్నాయా పనులు ఆ రూమ్ జరుగుతున్నాయి. గూడా? పిల్లర్లు గూడా పోయడం జరిగింది. ఇంకా నిర్మాణం కొంచెం ఏందంటే, అది అక్కడ రాగడి మట్టయ్యేసరికి కొంచెం నిర్మాణం అనేది లేట్‌గా అయింది. కొంచెం లేట్‌గా అయినా గానీ, లేటెస్ట్‌గా అయినా వచ్చినా గానీ, అంటే పూర్తి దాన్ని స్థాయిలో కంప్లీట్ చేసే కంప్లీట్ అవకాశం చేసి ఉందా? 100% చేయడం జరుగుతది. అంటే ముఖ్యంగా చెప్పండి. గ్రామంలో మీ గ్రామం అంతా గ్రామీణ ప్రాంతము. పూర్తి స్థాయిలో వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి గ్రామం ఇక్కడ. అవును. రైతులు ఎక్కువగా ఉంటారు అధికంగా. అవును. అంటే ముఖ్యంగా రైతులకు సంబంధించిన సమస్య ముఖ్యంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు రైతులు గూడా. హ్మ్. పూర్తి స్థాయిలో వాళ్ళకు కొనుగోలు కేంద్రానికి స్థలము లేక, సరైన స్థలం లేక ఇబ్బంది పడతా ఉన్నారు. కొంచెం ఏమైనా ప్రభుత్వ భూమి గాని, లేదా ప్రభుత్వం నుంచి గాని వారికేమైనా స్థలాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారా దానికోసం ఏమైనా? అన్న మంచి ప్రశ్న వేశారు. నేను గూడా రైతు బిడ్డనే. అంటే ఆ బాధేందో ఆ తెలిసా బాధ మీకు? ఏందో నాకు తెలుసు. ఎందుకంటే వర్షాకాలంలో సీజన్. ఇప్పుడు మొన్న సీజను నేను చాలా బాధపడ్డాను. నేను లైవ్‌లో చూసాను. నేను సర్పంచ్ గెలిచిన తర్వాత వడ్లు పోసుకోవడానికి మనకు కొనుగోలు అనే ల్యాండ్ ప్రభుత్వ భూమి ఇక్కడ లేదు. ఈ అందుబాటులో. ఒక్కొక్క భూమిని
చదును చేసుకుంటా గ్రామ పంచాయతీ ట్రాక్టర్ తోటి నేనే చదును చేసుకుంటా అక్కడక్కడ కుప్పలు పోసి మా ఐకేపీ సెంటర్ వాళ్ళతోటి వడ్లు చేయడం జరిగింది. కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు నాకొక ఆలోచన ఏమొచ్చిందంటే, నేను ఈ అచ్చే వర్షాకాలం ఈ సీజన్ ఇప్పుడు దసరా వరకు ఆఫ్టర్ దసరాకు అప్పుడు మనకు వర్షాలుంటాయి. అవును. ఇదంతా ఒకటే కాడ ధాన్యం అంతా నిల్వ చేయాలి. ఒకే దగ్గర. ఒకే దగ్గర. ఎంతలో చేయాలంటే ఒక ల్యాండ్ చూశాను. ఒక 8 ఎకరాలు ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమి ఉన్నది. నూకులమర్రోళ్ళు వాడుకోవచ్చు. ఇటు నవలగొండ పల్లెలు వాడుకోవచ్చు. ఇద్దరి మధ్యలో ఉంటది. అంటే కొంచెం సరిహద్దు ప్రాంతం. సరిహద్దు ప్రాంతం. ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి ఒకసారి లెటర్ ఇచ్చాను. ఉన్నదైతే ఏదైతే ఉన్నదో ల్యాండ్ మీరు కూడా వాడుకోండి అని వాళ్ళు చెప్పారు. మీరు కూడా నాకు ఒకసారి పంచనామా చేసి ఇయ్యండి సార్ 8 గుంటలు. హద్దులు పెట్టియండి నాకు సరిపోతది. ఆ గ్రామం అయినా వాడుకుంటాం, ఈ గ్రామం అయినా వాడుకుంటాం. దానికి నేనేం చేస్తానంటే నా గ్రామ పంచాయతీ నా సొంత నిధులతోటి అయినా కూడా లైట్లు, సోలార్ లైట్లు ఒక 4 పెట్టిస్తాను. దానికి ఒక దారి కూడా మట్టి పోపిస్తాం. ఎందుకనంటే వర్షాకాలం వచ్చిందంటే ట్రాక్టర్ అంటే దిగకూడదు. రోడ్డు రైతులకు ఇబ్బంది లేకుండా రోడ్డు కూడా బాగు చేసే ఆలోచన బాగు ఉందా? చేసే ఆలోచన ఉన్నది. ధాన్యమంతా కూడా మళ్ళీ ఒకటే కాడ నిల్వ ఉండే ప్రయత్నం చేస్తున్నాం. మంచి ఆలోచన ఇది. రైతులకు ఉపయోగపడు అసలు వాస్తవంగా రైతులకు ఇది చేయాల్సింది కూడా. ఎందుకనంటే రైతులు ఇప్పుడు ఈ కళలో వస్తారు, ఆ కళలో వస్తారు. లారీ రావాలంటే దిగబడతానేది ఇబ్బంది పడుతుంది. నేను చవి చూశాను మొన్నటి నెల క్రితము. అవును. ఎంత ఇబ్బంది అనంటే చాలా రైతులకు ఇబ్బంది పడుతుంది. చాలా ఇబ్బంది. 12 ప్లేస్‌లలో జాగా పోశారండి. అవును. లారీ అతను ఇక్కడ చూడాలంటే ఇక్కడ లారీ లేదు. ఇక్కడ అంటే 20 ఇట్లా ఉండడం బస్తాలు వల్ల కూడా అక్కడ కొంత 30 బస్తాలంటే నేను రాను అని కూడా కొనుగోలు కూడా వేగవంతం కాకపోతుంది. ఆ! అంటే కాంట పెట్టడం గాని, జోకడం గాని లేట్ అవుతుంది. లేట్ అవుతుంది. అందుకే ఒకటే కాడ ధాన్యం అనేది మనం నిల్వ చేసినామనుకోరి, రేపు ఏ సెంటర్ వాళ్ళొచ్చినా, ఐకేపీ వాళ్ళొచ్చినా, లేకపోతే సొసైటీ ఫ్యాక్స్ వాళ్ళొచ్చినా గూడా, లారీ వాళ్ళకి గూడా, అరే పలానా విలేజ్‌లో పోతే లారీ అనేది గిట్లా ఉన్నది. ఇంకొక లారీ అనే వచ్చే విధానంగా ఒకటే కాడ ధాన్యం నిలబెట్టేటట్టుగా రైతుల కోసం మాత్రం ముందుండి మాత్రం 100% కష్టపడతాను. చేస్తాను ఆ పని గూడా. అంటే మరొకటి ముఖ్యంగా చెప్పండి మీరు. మీ గ్రామానికి ముఖ్యంగా సోలార్ లైట్స్ కొంచెం ఏర్పాటు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా మీ గ్రామంలో వెలుగులతోటి మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసలు ఎంతవరకు నిజం అది? ఎన్ని లైట్లు మీరు ఏర్పాటు చేయడం జరిగింది? భవిష్యత్తులో ఇంకేమైనా ఏర్పాటు చేసే అవకాశం ఉందా? మంచి ప్రశ్న అడిగారు. అయితే రెన్యూ సోలార్ వాళ్ళు సహకారంతో మొన్న 20 లైట్లు ఇచ్చారు. 20 లైట్లు అక్కడక్కడ పెట్టడం జరిగింది. అంతకుముందు గతంలో ఇచ్చారు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు. మళ్ళీ నేనేం చేసినా అంటే ఇంకా వెలుతురు. ఎట్లా అంటే మీరు ఒక ఎన్టీపీసీ రామగుండంలో ఎట్లా వెలుతురు చూస్తారో, మా విలేజ్‌ల ఇంకొక 30 లైట్లు అడగడం జరిగింది. సార్ ఇన్నిగానం ఎందుకంటే, లేదు సార్ నాకు ఇటు నుండి వట్టంలో నుండి వచ్చేటప్పుడు వెలుతురుండాలే, నూక్లమర్రి నుండి వచ్చేటప్పుడు వెలుతురుండాలే. ఎక్కడ లైట్లు అనేది చీకటనేది లేకుండా దేవాలయాలు కావచ్చు, బడులు కావచ్చు, సంఘాలే కావచ్చు, ప్రతి ప్లేస్‌ల సోలార్ లైట్లు పెట్టించే బాధ్యత నాది. ఇంకొక 20 శాంక్షన్ అయినాయి సార్ మళ్ళీ. చాలా సంతోషం. మంచి ఆలోచన చేస్తా ఉన్నారు హ్మ్. నిజంగా. ముఖ్యంగా చెప్పండి మీరు అంటే మీ గ్రామానికి మీరు గతంలో సర్పంచ్ పదవి లేనప్పుడు గూడా మీరు కొంత అంటే ఎవరు మీ వద్దకు వచ్చినా గూడా అది దైవ కార్యక్రమాలు గావచ్చు, దేవాలయాల నిర్మాణం కోసం గావచ్చు, లేదా అంబేద్కర్ విగ్రహం కోసం గావచ్చు, లేకపోతే ఇతరత్ర కార్యక్రమాల కోసం మీ వద్దకు వచ్చిన మీకు తోచినంత గూడా కొంత సహాయం చేసి గూడా కొంత ఆర్థికంగా గూడా కొంత గ్రామానికి చేసే ప్రయత్నం చేశారనేది నిజమేనా? అన్న మంచి ప్రశ్న వేశారు. నేను అంతకుముందు చదువుకున్న తర్వాత నేను గతం 2013లోనే ఎలక్షన్‌లు రాకముందే అప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా గ్రామంలో పలానా క్లబ్ వాళ్ళు గాని, పలానా గ్రామంలో సమస్యలున్నా ఒక నాతోటి సహాయం అంబేద్కర్ విగ్రహానికి సహాయం చేశాను. గుడి నిర్మాణానికి పల్లె మీద ఆంజనేయ స్వామి టెంపుల్ వేస్తే చేశాను. అదే కోట మైసమ్మ కడుతున్నామనంటే నా అందుకు సహాయం చేశాను. ఇలానే గాకుండా చిన్న వాళ్ళకు గూడా ఒక్కొక్కడ బుక్స్ లేవు అనంటే బుక్కులు ఇప్పియడం జరిగింది. ఇంకా ఏది నా వంతుకు సహాయం చేయాలనుకున్నానో నేను సర్పంచ్ ఎలక్షన్‌లకు రాకముందే నేను చేశాను. పోటీ ఏయకముందే మనం ముందులో గ్రామంలో కొంచెం నా వంతుకైతే కృషితోటైతే ఉన్నది. మళ్ళీ అందులో ఇప్పుడు మనం సర్పంచ్‌గా గెలిచిన తర్వాత గూడా మొన్నటి స్కూల్‌లో గూడా నేను గెలిచిన తర్వాత స్టేషనరీ బుక్స్ గూడా ఇయ్యడం జరిగింది. విద్యార్థులందరికీ. మరియు యూనిఫార్మ్ ఎప్పుడు స్కూల్ యూనిఫార్మ్ యేసుకుంటున్నారు. పలానా ఊర్లో సివిల్ డ్రెస్ యేసుకుంటున్నారు. ఒక ట్రాక్ షూటును మాకు టీ షర్ట్ కావాలని ప్రిన్సిపల్ సార్ అడుగుడుతోటి మీరు ఎంతమంది ఉంటారో మీరు సైజులనేది మీకు నంబర్ మీరు చేసుకోండి సార్. ఆ డబ్బులు ఎంతైతుందో నేను పెట్టుకుంటానని చెప్పాను. 54 మంది
స్టూడెంట్స్ అని అంటే 54 మందికి నా తరపునకెళ్ళి సొంతంగా నా సొంత ఖర్చులతోటి వాళ్ళ పిల్లలందరికీ యూనిఫామ్ ఇవ్వడం యూనిఫామ్ జరిగింది. డ్రెస్సులు ఇవ్వడం జరిగిందా? జరిగింది ఆల్రెడీ. చాలా సంతోషకరమైన విషయం. మరి హ్మ్. చాలా చేస్తున్నారు మళ్ళీ విద్యార్థుల కోసం. ఇప్పుడు గూడా ఎవరైతే ఫస్ట్ క్లాస్ వస్తారో, ఇప్పుడు కొత్త జాయినింగ్ అయ్యే వాళ్ళు గూడా ఒక 7, 8 మంది పిల్లలని జెప్పారు. ఒకవేళ చెప్పిన ఇది గూడా 7, 8 తోటి కాకుండా ఎవరైనా పిల్లల డ్రెస్ చినిగినా గూడా, ఖరాబ్ అయినా గూడా ఉంటే జెప్పండి. వాళ్ళకి గూడా మనం ఇద్దామని జెప్పేసి నా మంచి తరపున ఆలోచన. వాస్తవంగా 100% చాలా బాగా ఇస్తాను. చేస్తున్నారు. అంటే విద్యార్థుల కోసం, అంటే ప్రభుత్వ పేదవారి కోసం కూడా మీ ఆలోచన చాలా మంచి, అంటే హెల్పింగ్ నేచర్ చాలా ఉన్నట్టుంది మీలో. అవును. నిజంగా ఇది. అంటే ముఖ్యంగా చెప్పండి మీరు, అంటే ఇంత మీరు మీరు గతంలో ఓడిపోయినప్పటికి కూడా కొంత ఏమైనా బాధ అనిపించలేదా? కుంగిపోలేదా అసలు? అలా ఓడిపోయిన తర్వాత బాధ అనిపిచ్చి నేను కుంగిపోయినా అనేది వాస్తవం కాదు. ఎందుకనంటే ఇవాళ గెలుస్తాం, ఓడుతాం. మనం ఓడినాం గదా! నిరాశించుకొని అరే! నాకు ఓటు ఎయలేదు, ఈ వ్యక్తి ఎయలేదు, ఆ వ్యక్తి ఎయలే అని అలాంటి పొరపాట్లు చేయకుంటా, ఎవరిని ఏమనకుంటా, నా వంతు సహాయం చేసుకుంటా ముందుగా వస్తే, అందరూ ఇవాళ నాకు రేపనగా, ఎలక్షన్ అనగా గెలుపొందడం జరిగింది. అంటే ముఖ్యంగా చెప్పండి ఇక్కడ. అంటే మీరు గతంలో గూడా మీ ఓట్ల, అంటే ఎన్నికల సందర్భంలో ఒక ప్రజల కోరిక, ఆలోచన మీరు గూడా కొంత మాట తీసుకోవడం జరిగింది. హ్మ్. పోచమ్మ టెంపుల్ ముఖ్యంగా. అవును. అంటే పోచమ్మ టెంపుల్‌ను గూడా కొంచెం పునర్నిర్మాణం చేయాలి. కొంత రోడ్డు పైనయింది. దేవాలయం కొంత డౌన్ అయిందని ఒక ఆలోచనతోటి గ్రామ ప్రజలందరి సహకారంతోటి చేయాలని ఆలోచన. దానికోసం ఏమైనా మీరు పునర్నిర్మాణం చేపట్టే ప్రయత్నం చేస్తున్నారా? నేను గుడ్ క్వెషన్ అడిగారన్న. ఏంటిదంటే, నేను ఎలక్షన్‌లప్పుడు క్యాన్వాసింగ్ చేస్తున్నాను. అంటే ఓట్లప్పుడు వస్తున్నాను. ప్రచారం చేస్తున్నారు. ప్రచారం చేస్తున్నాను. ఫస్ట్ మనం గ్రామ దేవతను మొక్కుకుంటాం. అవును. ఫస్ట్ అవును. గ్రామ దేవతకు ఫస్ట్ వేయింది అది మన సంప్రదాయం. మన సాంప్రదాయం. గ్రామ దేవత దగ్గరికెళ్ళి కొబ్బరికాయ కొట్టడం, హనుమాన్ల దగ్గరికి వెళ్లి కొబ్బరికాయ కొట్టడం, మా ఊళ్ళో బీరయ్య దేవుడు ఉంటాడు. అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టడం జరిగింది. గ్రామ దేవత. గ్రామ దేవతలు. అయితే పోషమ్మ దగ్గర వెళ్ళిన తర్వాత రోడ్డు హైట్ కనబడ్డది. ఇది డౌన్ ఉన్నది. అరే! మా ఊళ్ళో ఎవరు అడుగుతలేరా? ఎందుకు ఇది రాలేదు? అంటే మీకే అనిపించిందా అది? నాకనిపించింది. మళ్ళీ ఆలోచనతోటి నేను క్యాన్వాసింగ్ చేస్తున్న కొద్దీ ఇద్దరు పెద్ద మనుషులు అడిగారు. హ్మ్. "నువ్వేమేం చేస్తావు కొడుకా? మరి అక్కడి నుండి గోరకన్ను నుండి ఇక్కడికి అచ్చినావు. వచ్చినవు. నువ్వేం చేస్తావు కొడుకా" అనంటే, "అమ్మ నేను ఫస్ట్ ఉచిత వాటర్ ఇస్తాను. 2 నా తరపున మీకు ఎక్కడ దేవాలయాలుంటే అక్కడ ప్రతిదీ నేను గూడా నా తరపునకెళ్ళి నేను జేపిస్తా అమ్మ. మూడోది కొంతమంది పింఛన్‌లొస్తున్నాయి, పింఛన్లు రావట్లేదనన్నారు. కొంతమందికి ఎందుకు రాలేదో అనేది దాన్ని గూడా నేను పింఛన్లు ఇప్పిస్తానమ్మా అని అడిగాను. "ఈ గుడి జూశావా?" అని ఒక అమ్మ అడిగింది. చూసినా అనంటే, "అది ఎట్లా కనబడుతుందంటే," "అమ్మ రోడ్డు పెద్ద హైట్ పెరిగింది. అది డౌన్ అయింది. నాకు తెలిసి ప్రతి సంవత్సరం నీళ్లు పోతున్నాయనేది చూశానమ్మా" అనన్నా. ఎవరు పట్టించుకుంటలేరు. ఇంతమంది సర్పంచులు పోటీ చేసిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు, ఓడిన వాళ్ళైనా గూడా అని తను నన్ను క్వెషనేసింది. ఒక్క రోజన్నా మీరు ఎవరినన్నా అడిగారా సర్పంచ్? ఆ సర్పంచ్‌కి చెప్పాం, ఈ సర్పంచ్‌కి చెప్పినాం. పట్టించుకునేటోళ్ళు లేరు, చేసేటోళ్ళు లేరు. ఈ గుడిని కొంచెం నిర్మాణం చేపట్టాలే, విగ్రహాలు తీసుకురావాలని గుడి నిర్మాణం చేపట్టాలి వాళ్ళన్నారు. నేను ఒకటే అన్నా, గెలిచిన ఒక 6 నెలల్లో, 1 సంవత్సరం లోపల గుడిని పునర్నిర్మాణిస్తామని అనుకున్నాము. ఆల్రెడీ పనులు గూడా వేగవంతమైనయి. స్టార్ట్ గూడా అయినయి. మా గ్రామస్తులందరి సహకారంతోటి ఇప్పుడు ఎందుకంటే ఒక గుడి నిర్మాణం జేయాలనుకుంటే ఎంత పెట్టాలనుకున్నా ఒక్క సర్పంచ్ గాని, ఎక్కడ గాని ఒక్కరితోటి కాదు. కాదు. అది అందరి సహకారం అందరితోటి ఉండాల్సిందే. కాదు. గ్రామస్తుల కుల సంఘాలున్నాయి, కుల అవును. పెద్దలున్నాయి. అందరిని పిలిచాము, డిస్కషన్ జేశాము. మనిషికి తోచిన విధానంగా ఎవరి స్థాయిలో వాళ్ళు. ఎవరి స్థాయిలో వాళ్ళు ఇచ్చే విధంగా మీరు ఇయ్యండి. మిగతాది ఏదున్నా గూడా నా తరపునే గాదు అందరం అవసరం పెద్దలు ఆదిశీలన్న దగ్గరికి కూడా వెళ్తాం. విప్పు గారి దగ్గరికి కూడా వెళ్తాము. తన వంతు కూడా సహాయం జేస్తారని మాతోటి గుడిని మాత్రం 1 ఇయర్‌లో లోపల అయ్యగారు జెప్పారు. రేపు పునర్నిర్మాణం శంకుస్థాపన ఉన్నది. రేపే. రేపే. అయ్యగారు వచ్చిన తర్వాత ఎన్ని రోజుల్లో కంప్లీట్ జేయాలి, ఎన్ని రోజులు స్టార్ట్ జేయాలి అనేది గూడా దాన్ని గూడా మేము పునఃప్రారంభిస్తున్నాం రేపటి నుండి. అంటే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఒక మంచి దేవాలయంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారా? 100% చేసేయడం గాదు. మేము గుడి నిర్మాణం గడుతుంటే నా యొక్క స్నేహితుడు ఉంటాడు. ఇదే నమిలిగుండుపల్లె గ్రామంలో. "నీ వంతుకు ఏం జేయగలుగుతావు గుడి నిర్మాణం" అని ఒక్క మాట అనడంతోటే నా వంతుకు విగ్రహాలు నేనే స్వయంగా ఇస్తానని చెప్పాడు. చాలా సంతోషకరమైన విషయం. గ్రామ దేవతను పోషమ్మ తల్లి గాని, పోతరాజు గారిని గాని. ఇంకొకటి విధానం అంటే ఏందనంటే విగ్రహాలంటే ఎలాంటి విగ్రహాలు? రాతి విగ్రహాలు. రాతి విగ్రహాలు ఇప్పుడు రాతి విగ్రహాలు. చాలా గొప్ప విషయం మరి అది. అంతకుముందు ఏందనంటే
మనము పురాతన విగ్రహాలు ఏంటంటే చెక్కలతోటి హ్మ్. వడ్లోల వారితో అవునవును. వాళ్ళతోటి అట్లాంటివి ఉండే. ఇప్పుడు కొంచెం ఏందనంటే దానికి స్లాబ్ ఏసి, ఓ పిల్లర్లు ఏసి, మళ్ళీ ఒక 100 ఏళ్ల దాకా చెక్కు చెదరకుండా ఉండడానికి కొరకు పునర్నిర్మిస్తాం. రేపటి నుంచి ప్రారంభిస్తామండి. ముఖ్యంగా మీ గ్రామంలో ఏమైనా సీసీ రోడ్ల సమస్య ఉందా? కొంత సీసీ రోడ్ల అవసరం ఉందా? సో, సీసీ రోడ్ ఏమైనా మంజూరయ్యే అవకాశం ఉందా? సీసీ రోడ్లు సమస్య ఉన్నది. ఒక 10, 15 ప్లేస్‌లల్లా ఉన్నది. మేజర్‌గా ఏందనంటే ఎస్సీ కాలనీలో ఉన్నాయి. కొన్ని ఏందనంటే అవి సబ్ ప్లాన్ వచ్చేటప్పుడు విధానంగా దానికొక ప్రణాళిక వేసుకున్నాను. మళ్ళీ ఒకటి 2 దారులు ఉంటాయండి. ఒక దారి నుండి పోదామనంటే వాటర్ పడి కొంచెం ఇబ్బంది అనిపిస్తున్నది. బండి పోతే దిగబడడం జరుగుతుంది. కొంచెం ఆటో పోతే దిగబడడం జరుగుతుంది. ఈ వాటర్ అనేది ఈ పైనుండి అనేది ఒక వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ ఇక్కడ లేకపోతే ఈ వాటర్ అనేది ఒక్కటిక్కడ మెత్తగయ్యి బండ్లు దిగబడడం, జారి పడడం జరుగుతుంది. ఇది కొన్ని ప్లేస్‌లలో ఉన్నది. ఒక 2 ప్లేస్‌లలోనే ఉన్నాయి. మిగతా మాత్రం అంతా ఆల్‌మోస్ట్ సీసీ రోడ్లు వేయడానికి కొరకు మొన్న గతంలో ప్రభుత్వం సీనన్న విప్ గారు మా ఊరికొచ్చినప్పుడు, "అన్న మాకొక రోడ్లు పెట్టండన్న. ఒక 5, 6 ప్లేస్‌లలో ఉన్నాయి. 5 పెట్టినామంటే మాకు సరిపోతాయనంటే" ఇమ్మీడియేట్‌లీగా ఒక 10 రోజుల లోపల రూ. 10,00,000 మంజూరు చేశారు సీనన్న గారు. మంజూరైందా సీసీ రోడ్లకు? మంజూరైంది. ఆ పనులు ఎప్పుడు ప్రారంభించే అవకాశం ఉంది? నాకు తెలిసి 1 వీక్ లోపలే పునఃప్రారంభిస్తామండి. అంటే ముఖ్యంగా చెప్పండి మీ గ్రామానికి పూర్తి స్థాయిలో అంటే చాలా మంది సర్పంచ్ చేసిన వాళ్ళు ఉంటారు ఇక్కడ. హ్మ్. మీరు నూతన సర్పంచ్‌గా గెలిచారు. అవును. అంటే గతము కంటే ఇప్పుడు కొంచెం ఏమైనా మీరు మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేసే అవకాశం ఉందా? చేస్తున్నారా? గత ప్రభుత్వంలో ఉన్న సర్పంచులు గాని, అంతకుముందు చేసిన సర్పంచ్‌లు గాని, వాళ్ళకు నాకు తేడా చాలా ఉన్నది. ఒక గుడిని నిర్మాణం చేయాలనంటే ఎవరు ముందుకు రాలే. మనం ముందు ఉండి నిలబడ్డాం. ఒకరు గూడా గ్రామంలో ఉచిత వాటర్ ఇయ్యాలంటే ఎవరు ముందుకు రాలే. మనం ముందు పడ్డాం. స్కూలు కాంపౌండ్ వాల్ కట్టడం గూడా ఉన్నాం. స్కూల్లో బట్టలు, డ్రెస్సులు ఇయ్యడం జరిగింది. మళ్ళీ సోలార్ వాళ్ళతోటి బెంచులు ఇయ్యడం జరిగింది స్కూల్ పిల్లలకు. ఏది అయితే ఇబ్బంది అనిపిస్తుందో వాళ్ళకి ఏది లేకుండా. మళ్ళీ ఇంకొకటి వంట స్కూల్ పిల్లలకిప్పుడు వంటలు వండడం, మధ్యాహ్న భోజనం. మధ్యాహ్న భోజనం గాని, మార్నింగ్ టిఫిన్ గాని, అవును. బ్రేక్‌ఫాస్ట్ గాని అవును. దూరం అయితంది. అక్కడి నుండి ఈడికొచ్చే వేడి అనేది తగ్గకుండా, అదే స్కూల్ కాంపౌండ్‌లో గూడా మా సీనన్న గారిని అడుగుతే పెద్దలు ఎమ్మెల్యే విప్ సీనన్న గారిని అడుగుడుతోటి ఒక రూ. 1,00,000 వంటగది కూడా మనకు శాంక్షన్ చేశారు. మంజూరైందా? మంజూరైంది. అంటే ముఖ్యంగా చెప్పండి మీరు ఈ గ్రామ స్థాయిలో మీ మీ హయాంలో ముఖ్యంగా మీరు గతంలో కంటే ఇప్పుడు సర్పంచ్ గెలిచిన తర్వాత మీ మీద ప్రజలు పూర్తి నమ్మకంతో మీకు అవకాశం ఇవ్వడం జరిగింది. అవును. అంటే మీ హయాంలో ఖచ్చితంగా మీ నమిలిగుండిపల్లె గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే అవకాశం ఉందా? మీరు నేను అప్పుడు గూడా జెప్తున్నా, ఇప్పుడు జెప్తున్నా. అప్పుడు ఫోటోలు చూపిస్తా, ఇప్పటి ఫోటోలు చూపిస్తా మీకు. నేను గత ఉన్న సర్పంచ్‌లకున్న తేడా, నాకున్న తేడా. నేను చేసే వర్కులు ఏదైతుందో నా వంతు సహాయంతోటి ఎంతవరకు సీనన్న గారితోటి మాట్లాడి దండం పెట్టుకుంటానైనా గూడా అందరితో పాటుగా పూర్తిగా సహకారంతో పెద్దలు సీనన్న గారి సహకారంతో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సహకారంతో మళ్ళీ అందులో సోలార్ మా ఊళ్ళో ఉన్న రెన్యూ సోలార్ ప్లాంట్ వాళ్ళతోటి గ్రామాన్ని ఎంత అభివృద్ధి చెందాలంటే మీరు ఇదే ఈరోజు ఇంటర్వ్యూ చేసిన దానికి మళ్ళొక 6 నెలలకు వస్తారా? 1 ఇయర్‌కి రండి. అప్పటికి ఇప్పటికి ఎంత తేడా అనేది మీకు ముందు కనబడతది. ముఖ్యంగా చెప్పండి. అంటే పూర్తి స్థాయిలో కొంత గ్రామం గురించి కాస్త పక్కన పెడితే, మీరు రాజకీయంగా ముఖ్యంగా అసలు మొదటి నుంచి ఆది సీనన్న వెంటనే నడుస్తా ఉన్నారు. ఆది సీనన్న ఎక్కడ ఉంటే ఆది సీనన్న అడుగుజాడల్లో ఉంటున్నారు. ఆది సీనన్నకు మీరు ప్రధాన అనుచరుడు అని. ఇది నిజమేనా? అసలు మొదటి నుంచి ఆది సీనన్న వెంటే రాజకీయ ప్రయాణం కొనసాగుతా ఉందా? నేను నా ఊహ తెలిసినప్పటి నుంచి, నేను ఓటు వేసే అప్పటి నుంచి, ఒక్కసారి సీనన్న పోటీ చేయలే అప్పటి నుంచి. సీనన్న అంటే ఎప్పుడైతే ఇంకా ఎమ్మెల్యే పోటీ చేయలే అప్పుడు. పోటీ చేయలే. అప్పుడు వేరే ప్రభుత్వానికి ఓటేయడం. సీనన్న ఎప్పుడైతే నిలబడడం స్టార్ట్ చేశారో ఎమ్మెల్యేగా. ఎమ్మెల్యేగా, ప్రతిసారి నా ఓటు సీనన్నకే ఏశారు. ఆది సీనన్నకే. ఆది సీనన్న గారికి. నాతో పాటు నేను నా స్వయం ఖర్చులతోటి, నా మాటలతోటి గ్రామంలో ఉన్న యువకులం గాని, పెద్ద మనుషులం గాని కొంచెం ఏకంగా జేయడం గాని, కొంచెం సీనన్నకైతే గెలిస్తే బావుంటది. సీనన్న అని నేను ఎందుకంటున్నానంటే, చిన్న లెవెల్ కింది స్థాయి నుంచి. కింది స్థాయి నుంచి ఓ గ్రామ సర్పంచ్ నుంచి, జడ్పీటీసీ నుంచి స్థాయి ఉన్నది గాబట్టి, మళ్ళా అన్న గూడా ఏందనంటే, అప్పుడున్న రాజశేఖర్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మాజీ కీర్తిశేషులు. కీర్తిశేషులు.
ఉన్నారు కాబట్టి సీనన్నకు దగ్గర ఉంటుంది. అవును. తాను పోయి నేరుగా చదువుగా ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడే ముఖ్యమంత్రి అవకాశం దగ్గరికి ఉంటుంది. పోవడానికి అవకాశం ఉంది. రెండవది గత ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు అంటే చూస్తున్నారు. ఇక్కడ చెప్పండి సర్పంచ్ గారు. ముఖ్యంగా మీరు చెప్పండి. హ్మ్. మీరు సీనన్నతోటి చాలా రోజులు మీకు రాజకీయ ప్రయాణం ఉంది, అనుబంధం ఉంది. చాలా దగ్గరి బంధత్వం దాని ద ద దగ్గరతో సంబంధం ఉంది కదా! హ్మ్. ఒక్కసారి వాస్తవంగా చెప్పండి. మీకు ఆది సీనన్న దగ్గర అని కాకుండా ముఖ్యంగా గతంలో చాలా మంది ఎమ్మెల్యేలను చూసేది ఇక్కడ. ప్రస్తుతం ఆది సీనన్న ఎమ్మెల్యేగా ఉన్నారు. హ్మ్. గత ఎమ్మెల్యేలకు, ప్రస్తుత ఎమ్మెల్యేలకు ఏమైనా మార్పు, తేడా ఉందా అసలు? గుడ్ క్వెషన్ అడిగారన్న. మంచి ప్రశ్న. ఒక్కటి సీనన్న 4 సార్లు ఓడిపోయినా గూడా ఇదే ప్రజలలో ఉన్నారు. ఎక్కడికి పోలేదు. నియోజకవర్గాన్ని పట్టుకొనే ఉన్నారు. నియోజకవర్గాన్ని పట్టుకోనుండి, వాళ్ళు చేసే ఏదైతే కార్యక్రమాలుందో ఎక్కడికక్కడ ఎండగట్టుకుంటా ప్రజా సమస్యలపై. ప్రజా సమస్యలపై నిలదీయడం జరిగింది. ఇదే వేములవాడ తోటే కాకుండా సిరిసిల్ల కాన్స్టిట్యుయెన్సీ గాని, వేములవాడ కాన్స్టిట్యుయెన్సీ గాని, జగిత్యాల కాన్స్టిట్యుయెన్సీ గాని ప్రతి ఒక్క ప్లేస్‌కి పోవడం జరిగింది. ఇప్పుడున్న ఎమ్మెల్యేకును, అప్పుడున్న ఎమ్మెల్యే గారికి ఒకసారి మీరు తేడా చూడాలంటే నేను చెప్తా. మంచి ప్రశ్న ఏశారు. ఆపదలో ఉన్న ఆపద బాంధవుడు అంటే సీనన్న అంటారు. ఎందుకంటే నేరుగా నేనే గాదు మా ఊరి నుండి ఏ ఒక్కరు పోయినా గూడా నేనన్నా ఇంకా తక్కువ పోతా గాని మా ఊరు నుండి 10 మంది, 20 మంది ప్రజలెళ్తారు. అన్నా గిది ప్రాబ్లమ్ ఉన్నది అనన్నా, అన్నా గిది ఉన్నదంటే అందుబాటులో ఉంటాడు. పోవుడుతోటి గుర్తుపడతాడు. పోయేసరికి ఏమున్నావు బాగున్నావా అని కూర్చుండబెడతాడు. అంటే నేరుగా నే ఎమ్మెల్యే గారితో మాట్లాడే అవకాశం ఉంటుందా ప్రజలకు? గత ఎమ్మెల్యేకున్న తేడా, ఈ ఎమ్మెల్యేకున్న తేడా చెప్తా చూడు. గత ఎమ్మెల్యే ఉన్న తేడా అనంటే తను గెలిచిండు, జర్మనీలో ఉన్నారు. ఎక్కడ ఉన్నారో, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ ఉంటారో, అక్కడ ఉన్న మనుషుల గురించి తెలుసు మీకు. ఇక్కడున్న మనుషుల గురించి తెలుసు. ఇప్పుడు మనమే నేరుగా నేనే గాదు మా ఊర్లో ఉన్న గ్రామ ప్రజలు పోవచ్చు, వార్డ్ మెంబర్ పోవచ్చు, ఎంపీడీసీ అవ్వచ్చు, కాంగ్రెస్ కార్యకర్త అయినా పోవచ్చు. అవసరమైతే టీఆర్ఎస్ కార్యకర్తకు నష్టం జరిగింది, బీజేపీ కార్యకర్త నష్టమైంది. అన్నా నేను పేదోడినన్నా గూడా నాది ఊర్లో ఈ ప్రాబ్లమ్ ఉన్నా గూడా అది గూడా సీనన్న దగ్గరికెళ్తే కూడా నేరుగా చేయగలిగే సీనన్న అంటే మనస్తత్వం పార్టీలకు మంచిది. అతీతంగా పని చేస్తున్నారా ఆది సీనన్న? సీనన్న చేస్తున్నారు. పేదవాళ్ళైతే చేయడం తప్పే ఉన్నది. ఇందిరమ్మ ఇల్లు ఉన్నది. ఇప్పుడు వచ్చిందనుకోండి, ఎవరైనా ఉన్నారనుకోండి, అరే గిట్ల నేనే ఎళ్తా అన్న గిట్ల పలానా పార్టీలో ఉన్నాను. మరి వాళ్ళకు ఎందుకనంటే అంటే మీరు కావాలన్నా నిజంగా గూడా చెప్పండి. మంచిగా ఉంటది. సర్పంచ్‌గా ఉన్నారు కాబట్టి ముఖ్యంగా హ్మ్. మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలొస్తాయి గ్రామాలకు. అవును. అది ఇందిరమ్మ ఇల్లు గావచ్చు, పింఛన్లు గావచ్చు, రేషన్ కార్డ్ గావచ్చు, ఇతరత్ర కార్యక్రమం అనేకం ఉంటాయి. అంటే హ్మ్. నిజమైన అర్హులకు ఇవ్వాలని. హ్మ్. ఆ ఎంపిక చేసే ప్రక్రియలో సర్పంచ్ పాత్ర చాలా కీలకం. అయితే నిజమైన అర్హులకు మీరు అందిస్తారా? పేదవారికి అందించే అవకాశం ఉందా? లేదా ఏమైనా పైరవీలకు అవకాశం ఉంటుందా మీ దగ్గర? అన్న మంచి ప్రశ్న ఏశారు. నీతిగా, నిజాయితీగా ఉండడమే నా అలవాటు. అవినీతి లేకుండా ఉండడాలనే ఫస్ట్ నేను పోటీ చేసిందన్న. మొన్న ఏంటిదంటే ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్‌లయినాయి. ఆ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయ్యేప్పుడు మన స్పెషల్ ఆఫీసర్‌లుండే. అధికార పాలన. అధికారుల పాలన ఉండే. కొంతమందికేందనంటే, మా నేను ఎలక్షన్ క్యాన్వాసింగ్ చేసేటప్పుడు, నాకు ఇల్లే లేదు, బాత్రూమ్ గూడా లేదు. నేను వేరే కాడ కిరాయికుంటున్నా. నేను వేములవాడలో కిరాయికుంటున్నా. ఇక్కడ కొంతమంది ఇక్కడ కిరాయికుంటున్నా. కొంతమంది ఇల్లు అస్తదావచ్చా అనుకోని ఉన్న రేకులు తీసేసుకున్నా అని చెప్తే, వాళ్ళకు నేను ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తా సీనన్నతో మాట్లాడి హామీ ఇవ్వడం జరిగింది. నేరుగా ఇప్పటికి గూడా L1లోనే ఉన్న వాళ్ళనే ఫస్ట్ నా ప్రియారిటీ ఉంటది. అందులో పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇప్పించడం జరుగుతున్నది. అంటే అవస్ ఇప్పటివరకు ఎన్ని ఇండ్లు మంజూరయినాయి? అసలు ఎన్ని కంప్లీట్ అయినాయి? మా దగ్గర 15 ఇల్లులైతే 10 ఇల్లులు కంప్లీట్ అయినాయి. 5 ఇల్లులు ఏందంటే ఒకరికి జాగా లేకపోవడం ఒకటైంది. ఒకరికేమో కట్టుకోనని ఒకరన్నారు. ఒకరేమో ల్యాండ్ ఇబ్బందని అన్నారు. ఆ 5 ఇల్లులలో గూడా గీ పరిస్థితి ఉందానని సీనన్న దగ్గరికి చెప్తే, ఆ 5 ఇల్లులు ఇంకా కొత్త వారికి పెట్టానంటే అందులో 5 పేర్లు రాసి ఇచ్చాము. కాంగ్రెస్ కార్యకర్తలం అయి ఉండి సర్పంచ్‌గా నేనుండి ఇచ్చడంతోటి 2 శాంక్షన్ అయినాయి. 3 గూడా అవి గూడా వస్తున్నాయి. మళ్ళీ సెకండ్ విడతలో ఒక 6 ఇల్లులైనయి. ఒకరోజు మళ్ళొకసారి సీనన్న దగ్గరికెళ్ళి టైం తీసుకొని, "అన్న మా ఊర్లో నిరుపేదలు కొంచెం ఎక్కువున్నారు. మా ఊరికి కొంచెం దయ చూపండి. కొంచెం మా గ్రామం గూడా అప్పుడు మీకు గెలిచినప్పుడు గూడా కొంచెం ఎక్కువ మెజారిటీ ఇయ్యడం జరిగింది. ఉన్న పార్టీల కంటే. ఇంకో 4 ఇల్లులు ఎక్కువియ్యండని కోరుతాను. అంటే ఇప్పిస్తాను." ముఖ్యంగా చెప్పండి మీరిక్కడ. అంటే సర్పంచ్ గాబట్టి పొద్దున్న లేవగానే మీ దగ్గరికి స్థానిక ప్రజలు ముఖ్యంగా పదే పదే ఫోను జేయడమో, లేకపోతే నేరుగా కలిసి చెప్తా ఉంటారు.
సర్పంచ్ గారు మాకు పింఛన్ రావట్లేదు, పింఛన్ ఇప్పియండి అని. ఇట్లాంటి కొంతమందికి పింఛన్ రాని వాళ్ళు కూడా ఉంటారు. నిజమైన అర్హులు అయినప్పటికి కూడా. వారి కోసం ప్రయత్నం చేసి వారికి నిజంగా పింఛన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారా? అన్న గుర్తుకొచ్చిన మంచి ప్రశ్న వేశారు. అయితే వీళ్ళు ఏమైందనంటే ఎలక్షన్ నిలబడ్డప్పుడు గానీ, క్యాన్వాసింగ్ చేసేటప్పుడు అడ్డగోలుగా మాటలిస్తా ఉంటారు. హామీలు. హామీలు. అది ఎందుకనంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకు అయి ఉన్నప్పుడు తల్లికి, తండ్రికి పింఛన్ రాదు. నేను ఒక 10 మందికి చెప్పిన. ఎవరికస్తది, ఎవరికి రాదు. నా తరపునకెళ్ళి మీ పింఛన్ ఎందుకనంటే ఆసరా పింఛన్ ప్రతి ఒక్కరికి ఇప్పిస్తాను. లేని వాళ్ళకి మాత్రం. ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉన్న వాళ్ళకి మాత్రము రావు. కొంతమంది హామీలు ఇచ్చారు. రాదు. ఎవరైనా ఇంట్లో ఉంటే ప్రభుత్వ ఉద్యోగి ఉంటే ఎంత రాదు. ప్రయత్నం చేసినా వాళ్ళకి రాదది. బీడీ కార్మికులు కూడా పెట్టిస్తాను. ఇప్పుడు ఆసరా పింఛన్లు పెట్టిస్తాను. ఇంకోటి వితంతువులో పింఛన్లు కూడా పెట్టిస్తాను. అది కూడా గవర్నమెంట్ కూడా తొందరగా కూడా స్టార్ట్ చేసి పింఛన్లు కూడా పెంచాలని కూడా చెప్తున్నాను. మళ్ళీ అప్పుడు ఎలక్షన్‌లో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా 6 అంటే గ్యారంటీలలో ముఖ్యంగా కూడా చెప్పండి ఇక్కడ మీరు వాస్తవం చెప్పండి. అసలు స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ మీ రాజకీయ గురువు లాంటిగా భావిస్తున్న మీరు ముఖ్యంగా మీ ఆది సీనన్న ప్రస్తుత శాసనసభ్యులు ఉన్న ప్రభుత్వ విప్పుగా ఉన్నారు. హ్మ్. వాళ్ళు రాష్ట్ర స్థాయిలో కీలకంగా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పుడు మీరు చెప్పినట్టుగా క్రీస్తు శేషులు రాజశేఖర్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రికి ఎట్లా దగ్గరనో ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా ఆది సీనన్న చాలా దగ్గర ఇప్పుడు. అలాంటి నాయకులు ఇప్పుడు నిజంగా పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? అసలు వేములవాడ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారా? అన్న మంచి ప్రశ్న వేశారన్న. ఈరోజు 4వ తారీఖు. అవును. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి అనుకుంటా. యెస్. మేబీ. సీనన్న గెలిచినప్పటి నుంచి మీరే చూశారు. ముఖ్యమంత్రి గారు కొన్ని కొన్ని సభలలో చొప్పదండిలో గాని, కరీంనగర్‌లో గాని, వరంగల్ సభలో గాని ఆది సీనన్న గత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే గారు ఇప్పటివరకు వేములవాడలో ఉన్న గుడిని పట్టించుకునే నాథుడే లేడు. జెడ్పీ చైర్మన్‌లే గావచ్చు, ఎమ్మెల్సీలే గావచ్చు, ఎంపీలే గావచ్చు, ఎమ్మెల్యేలే గావచ్చు. వేములవాడ కాన్స్టిట్యుయెన్సీకున్న అనుబంధం ఉన్న వ్యవస్థలో ఏ ఒక్కరన్నా గుడి గురించి పట్టించుకున్నారు వాళ్ళున్నారా? అంటే అసలు వాస్తవంగా దక్షిణ కాశీగా పేరొందినట్టు చాలా ప్రత్యేకత ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు నిత్యం. వేలాది మంది, లక్షలాది మంది వేములవాడకు దర్శనం కోసం వస్తారు స్వామి వారి. అన్న మంచి క్వెషన్ ఏశారు. దక్షిణ కాశీ అని అంటున్నాం. మహారాష్ట్ర నుండి వస్తున్నారు. సౌత్ నుంచి, నార్త్ నుండి వేములవాడ రాయరాజేశ్వర స్వామిని దర్శించుకోవడం కొరకు ప్రజలు వస్తున్నారు. వాళ్ళు రావడానికి బస్ స్టాండ్ నుండి మీరు చూడండి. ఎంత ఇబ్బంది అనిపిస్తుందంటే ఆటో అనేది కూడా బైక్ మీద వెళ్దామన్నా కూడా చాలా ఇబ్బంది చాలా ఇబ్బంది ఉన్నది. ఆటో వెళ్దామన్నా కూడా ఇబ్బంది. ఎందుకంటే ఆటో కాదు నిజమైన భక్తులు అసలు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్దామంటే కూడా అసలు దారి లేకుండా ఇబ్బంది ఉన్నది. ఎందుకంటే ఇటు షాపు అటు షాపు మిడిల్ లో రోడ్డు. ఈ షాప్ నుండి రోడ్ లా ఉన్నది. మీరు ఇప్పుడు నేరుగా వెళ్ళి చూడండి ఒకసారి. బస్ స్టాండ్ ఎక్కడైతే మీరు బ్రిడ్జ్ ఉన్నదో బ్రిడ్జ్ నుండి చూస్తే నేరుగా ఇట్లా కనబడుతుంది. ఎంత పెద్దగా అది పెద్ద చరిత్ర. ఇప్పుడు సర్పంచ్ గారు వాస్తవానికి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. సీనన్న గారికి హ్యాండ్స్ అప్ చెప్పు. సర్పంచ్ గారి విషయంలో మీరు ఒకసారి వాస్తవం చెప్పండి. అంటే వేములవాడ అభివృద్ధి ముఖ్యంగా వేములవాడ అభివృద్ధి అంటే దేవస్థానం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం దేవాలయ నిర్మాణం పూర్తి స్థాయిలో అభివృద్ధి జరుగుతుందా అసలు వాస్తవంగా? అంటే రోడ్డు వెడల్పు కార్యక్రమాలు అనేటి నిజంగా వేములవాడ పట్టణంలో జరుగుతుందా? అసలు ఈ 2 కార్యక్రమాలు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయితే ఆటోమేటిక్ గా వేములవాడ అభివృద్ధి అనేది కనబడుతుంది అక్కడ. మంచి ప్రశ్న వేశారన్న. నేను స్వయంగా వెళ్ళి చూస్తున్నా. వర్షం పడ్డ నీళ్ళకు కూడా సపరేట్ డ్రైనేజ్ చేశాడు. ఆల్రెడీ వర్క్ కూడా అయిపోయింది. రోడ్డు కూడా అయిపోయింది. గుడి నిర్మాణం అవుతున్నది. మీరు ఇప్పుడు వెళ్ళి చూడండి. స్లాబ్ల మీద స్లాపులు, సౌండ్లు అన్ని పనులు జరుగుతున్నాయి వేగవంతంగా. మొన్న కూడా ఎన్నో కోట్లు కూడా మంజూరైనట్టుగా విన్నాను. 150 కోట్ల రూపాయలు అంటున్నారు. ఇంకా ఏం కావాలి? అవసరమైతే సీనన్న ఇంకో 10 కోట్లు కాదు, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఇంకో 20 కోట్లు అన్నా కూడా ముఖ్యమంత్రి గారు మా వేములవాడ పట్టణాన్ని సీనన్న గారికి సహకారంతో ఉంటది. ముఖ్యంగా చెప్పండి ఇక్కడ అంటే కొంత ఇక్కడ వేములవాడలో ముఖ్యంగా ఆది సీనన్నకు పూర్తి స్థాయిలో మీ కార్యకర్తలే కొంత మీలాంటి నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరుగుతుంది. వీరికి సమీప అభ్యర్థి కూడా ఎవరు పోటీ లేరు ప్రస్తుతం. అసలు ఏ పార్టీలో కూడా ఎవరు అభ్యర్థి కూడా అనేది కూడా వాళ్ళకే తర్జన భర్జన ఉంది. గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థులంతా కూడా అయారం గయారం వాళ్ళే, ప్రజల మధ్యలో లేరు ఇక్కడ వాళ్ళు అనేది నిజమేనా అసలు?
అన్న సీనన్న ఓడిపోయినా ఇదే వేములవాడ కాన్స్టిట్యున్సీలో ఉన్నారు, గెలిచినా ఇక్కడనే ఉన్నారు. ప్రభుత్వ విప్ అయినా కూడా ఇక్కడనే ఉంటున్నారు. ఎప్పుడన్నా సీనన్న అందుబాటులో లేకపోవడం అంటే ఓన్లీ శాసన మండలంలో మాత్రమే ఉంటారు. శాసనసభ కాడ ఉంటారు. ఎందుకంటే ప్రభుత్వ విప్ కాబట్టి ప్రతి సబ్జెక్టు మీద ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడినా, ఎట్లా మాట్లాడినా వాళ్ళని రిసీవ్ చేసుకొని దాన్ని మాట్లాడే విధానం సీనన్న గారికి తెలుసు. సీనన్న గారి గురించి నేను ఒక్కని చెప్పాల్సిన అవసరం లేదన్నా. టీఆర్ఎస్ కార్యకర్త, బీజేపీ కార్యకర్తలనే వాళ్ళని అడగండి. ఏ ఎమ్మెల్యే అందుబాటులో ఉన్నారు? ఎవరు ఉన్నారు? ఏదో మళ్ళీ రేపు ఎలక్షన్ అనేటప్పుడు మళ్ళీ రావడం, పోవడం. మీరు ప్రజలలో ఉండండి. ప్రజా సమస్యలు ఉంటే సీనన్న దృష్టికి తీసుకురండి. ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. తీసుకొచ్చి అసలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే అంత సమయం మీకు ఇస్తలేడు సీనన్న. ఆ టైం కూడా తీసుకునే అవకాశం కూడా లేదు. మీరే అందుకోసం ఎక్కడెక్కడో ఉంటున్నారు. ఒకరు జర్మనీకి పరిమితమయ్యారు, ఇంకొకరు కరీంనగర్కు పరిమితమయ్యారు. మళ్ళీ కూడా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ కూడా సీనన్న గారే ఎమ్మెల్యే గారు అంటే గెలుస్తారు. మీకు అంత నమ్మకం, అంత విశ్వాసం ఉందా కాంగ్రెస్ పార్టీపై? అంటే ఒకసారి చెప్పండి నిజంగా అసలు వాస్తవం. కొంత వ్యతిరేకత ప్రారంభమైంది అని బీఆర్ఎస్ పార్టీ పదే పదే ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తా అని ప్రచారం చేస్తున్నారు కదా వారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అన్న మంచి ప్రశ్న వేశారు. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజంగా ప్రజల కోసం పనిచేయడం జరుగుతూ ఉందా? మంచి ప్రశ్న వేశారు. ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ముందు రావడానికి పీసీసీగా ఉన్నప్పుడు చాలా చాలా కష్టపడ్డారు. కష్టపడ్డారు. 6 గ్యారంటీలు అయితే ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టో ఉన్నదో అందులో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు అది మొదలైనది. అంటే ఉచిత బస్సు సౌకర్యం వల్ల నిజంగా మీ గ్రామంలో ఉన్న మహిళలు పూర్తిగా సంతృప్తిగా ఉన్నారా? 100% సంతృప్తి ఉన్నారు. హైదరాబాదు వెళ్ళాలి అనుకున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి వాళ్ళ కొడుకుని చూడాలా, బిడ్డను హాస్టల్లో ఉన్నదా, లేకపోతే ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారా, లేకపోతే వీళ్ళే ఆరోగ్యంగా హాస్పిటల్‌కి వెళ్ళాలనుకుంటే ఈ నుండి సుమారు అక్కడికి పోయి రావాలంటే ఒక మహిళకైనా, ఒక పురుషులకైనా కూడా రూ. 800 ఖర్చవుతదండి. మహిళకు మిగిలినట్టే కదండీ! ఈ నుండి వేములవాడ దర్శనానికి పోవచ్చు, కొండగట్టుకు పోవచ్చు, మేడారానికి పోవచ్చు, భద్రాచలం పోవచ్చు, దర్శనం చేసుకొని రావచ్చు. మీరు మీరు నాకు తెలిసి ఏందనంటే కొత్తగా ఫస్ట్ ఎప్పుడైతే ఈ ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన సమయంలో మహిళలు భద్రాచలానికెళ్లారు, దైవ దర్శనాలు ఎక్కువ దైవ అవుతున్నాయి. దర్శనానికెళ్లారు. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తున్నారు, అంటే మీ వస్తున్నారు. మీ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ప్రధాన అంశాలు ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత కరెంటు, ఇందిరమ్మ చీరలు, ఇవే మీకు రేపు పనికొస్తాయి అనుకుంటున్నారా? వాటితో పాటు ఏవైతే 6 గ్యారెంటీలు నడుస్తున్నాయో, ఒకటి పింఛన్ అనేది ఒకటి పెంచడం జరిగిందనుకోండి. మొత్తం 6 గ్యారెంటీలు నడుస్తున్నాయండి. ఒకటి రుణమాఫీ చేశారు, ఇందిరమ్మ చీరలిస్తున్నారు, ఉచిత బస్సు ప్రయాణం, పోతే అంటే ముఖ్యంగా చెప్పండి వేములవాడలో తిరిగి ఆది సీను ఇక్కడ గెలిచే అవకాశం ఉందా? మళ్ళీ ఎప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చినప్పటికి గూడా? 100% గెలుస్తారండి. ఎందుకనంటే చెప్తాను. అసలు అభ్యర్థులే లేరు గదా! అంటే పోటీ పోటీ అభ్యర్థి అభ్యర్థులు పేర్లు ఏమైనా ఉంటే మీరు చెప్పండి. ఎవరైనా ఉన్నారా? సరే ఉన్నారని మీరు అనుకుంటారు. కనీసం ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకొచ్చిన నాతుడు ఉన్నాడా? వేములవాడను డెవలప్‌మెంట్ చేస్తాడు. అలా కాదు ఏమైనా సజెషన్ లోపాలను లోపాలను ఏమైనా గుర్తించారా? అలాంటి వాళ్ళే లేరు. అంటే ఇక్కడ ఇప్పుడు మొన్న ఆది సీనన్న మీద ఓడిపోయిన అభ్యర్థులు ఇరువురు గాని, ముగ్గురు గాని ఇక్కడ అభ్యర్థులు వాళ్ళు తిరిగి ప్రజల మధ్యలో లేరా? అసలు ప్రజల కోసం పనిచేస్తున్నారా? ప్రజల లేరండి. సమస్యలపై ఫైట్ చేయడం లేదా? ఫైట్ చేయడం లేరు. లేదంటే డైలీ న్యూస్ పేపర్ చూడండి. లేకపోతే మీరు ఉన్న రిపోర్టర్‌లని అడగండి. ఏదన్నా ఎమ్మెల్యేగా అభ్యర్థి ఉన్న లాస్ట్ టైమ్ పోటీ చేసిన అభ్యర్థి ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అడగండి. అంటే నిజమేనా? అంటే మీరు అనేది మీరు ఆరోపణ చేస్తున్నట్టుగా నేను చేసిన అంటే వాళ్ళు కాదు. ఆయారం గయారం కేవలం మళ్ళా ఎన్నికలప్పుడే వస్తారు, ఓట్ల కోసమే వస్తారా ఆళ్ళు? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అడగాల్సిన అవసరం లేదు. ఆళ్ళ పార్టీ కార్యకర్తలనే ఫస్ట్ అడగండి. అసలు మన ఎమ్మెల్యే ఎవరు? ఎవరు పోటీ చేస్తారు? సీనన్న తగ్గట్టు ఉన్నారా? లేరా? అని. వాళ్ళకే ఇబ్బందులు అవ్వకుంటా ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు. మెల్ల కాన్స్టిట్యున్సీ కూడా ఇంకా అందరూ కూడా రావాలని నా తరపునకెళ్ళైతే కోరుకుంటున్నా. అంటే ముఖ్యంగా చెప్పండి. ముఖ్యంగా మీరు సర్పంచ్ గారు. మీరు గ్రామీణ ప్రాంతం గ్రామ సర్పంచ్‌గా ఉన్నారు. ఇప్పుడు ఆది సీనన్నకి చాలా దగ్గర మీరు. రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీలు కూడా ఎన్నికలు రాబోతా ఉన్నాయని ఒక చర్చ జరుగుతా ఉంది. ముఖ్యంగా అవును. మీ మండలంలో జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీని మీ గ్రామ ఎంపీటీసీని పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే పరిస్థితి ఉందా? అసలు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందా? 100% మంచి ప్రశ్న వేశారన్న. మాది చిన్న విలేజ్. 1000 ఓటర్లు ఉంటాం.
మాకు వట్టంలకు అనుబంధం. ఎంపీటీసీ. ఎంపీటీసీ. లాస్ట్ టైమ్ గూడా వట్టాల అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థినే గెలిపించాం. రంగు వెంకటేష్ గౌడ్‌ను. అవును. మేమే. మా నల్గొండ ప్రజల సహకారంతో. మళ్ళీ గూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తది. ఎంపీటీసీ గాని, జెడ్పీటీసీ గాని 100% సీనన్న ఎవరికి టికెట్లు ఇచ్చినా గూడా కాంగ్రెస్ పార్టీని 100% ముందుగా తీసుకుపోవడమే నా వంతు కృషి చేస్తాను. అంటే ముఖ్యంగా చెప్పండి. మీరు పూర్తి స్థాయిలో మీ మనసులో మాటను మా ఏవిఎం తెలుగు ఛానల్ ద్వారా మీ గ్రామ ప్రజలకు, ముఖ్యంగా మీ అనుచరులకు ఆహ్, ముఖ్యంగా చెప్పండి. అసలు మీరు సర్పంచే పోటీ చేసే ఆలోచన ఎప్పుడొచ్చింది మీకు? సర్పంచ్ గెలవడానికి ప్రధాన కారణం ఏంటి? అసలు ఇప్పటి వరకు మీరు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేశారు? భవిష్యత్తులో ఇంకా గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసే అవకాశం ఉంది? ఎమ్మెల్యే గారి సహకారం మీకు ఏ విధంగా ఉంది? పూర్తి స్థాయిలో మా ఏవిఎం తెలుగు ఛానల్ ద్వారా మీ గ్రామ ప్రజలకు పూర్తి స్థాయిలో చెప్పండి. ముఖ్యంగా అన్న నేనైతే ఎలక్షన్ టైంలో ఏదైతే క్యాన్వాసింగ్ చేసేటప్పుడు ముందుగా చెప్పిన గుడే గాని, బడే గాని ఏదైతే ఉన్నాయో హామీలు. కొంతవరకు హామీలు ఇచ్చిన వరకు 100%గా పనులు జరుగుతున్నాయి. ఇంకొన్ని ఉన్నాయి. బతుకమ్మ తెప్ప అని చెప్పేసి ఇక్కడ అంటే అటు ఒక పల్లె ఉంటది. బతుకమ్మ ఇటు ఒక ఘాటు. ఘాట్ కావాలని ఈతల పల్లె వాళ్ళు అడిగారు. ఎందుకు అడిగారంటే సుమారు 3 కిలోమీటర్ల దూరం అయితున్నది. ఒక్కొక్క ఆ సమయం వర్షం వచ్చే సందర్భం. బతుకమ్మ ఎత్తుకొని మనం అంత దూరం పోవాలి, ఘాటు కాడికి పోవాలంటే కొంచెం ఇబ్బంది ఇబ్బంది అయితుంది. అయితుందని మహిళలు ముఖ్యంగా చెప్పడం జరిగింది. వాళ్ళ కోసం నేను ఇదే ప్రాంతంలో మీకు అందుబాటులో ఉండేటట్టుగా స్కూల్ అయితే దగ్గరుందో అదే స్కూల్ అందుబాటులో ఉండేటట్టుగా అది కూడా అతి త్వరలో ప్రారంభిస్తాం. సమయం చెబుతున్నా కొంచెం వెనుక ముందు లేట్ అయినా గానీ, దాంతో పాటు గానీ గ్రామంలో ఎక్కడ సీసీ రోడ్లు గానీ, కుల సంఘాలకు సొంత ఇక్కడ భవనాలు. సందర్భంలో బంగ్లాలున్నాయి ఇక్కడ. బిల్డింగ్స్ ఉన్నాయి. కాంపౌండ్ వాల్స్ లేవు. బాత్రూమ్స్ లేవు. టాయిలెట్స్ లేవు. కొంతమంది ముంగట షెడ్‌లు కావాలని వాళ్ళకు గూడా చేస్తానని, కొన్ని గుడి కాడ రేకులు అడిగారు. వాటిని గూడా ఏపిస్తానని, మళ్ళీ ఇంతమందికి నా వంతు సర్పంచ్ అయ్యేంత వరకు నాతోటి చేసుకుంటూ గవర్నమెంట్ నుండి పెద్దలు ఆదిశీనన్న గారితోటి ఎంతవరకు నా వంతుకు తీసుకురావాలని, నా గ్రామానికి అభివృద్ధి చేసుకోవాలని ముందుండి జరిపిస్తానని కోరుకుంటున్నాను. ఒక్క అవినీతి రూపాయి అనే లంచం అనేది లేకుండా నా తరపునకెళ్ళి నా నవలగుంటపల్లె గ్రామ ప్రజలకు సీనన్న గారి సహకారంతో, కాంగ్రెస్ ప్రభుత్వం సహకారంతో ముందుగా సాగి అందరి గ్రామస్థ కుల సంఘాలను అందరిని ఏకధాటిగా ఏసి ముందుగా పోతానని కోరుకుంటున్నాను. అంటే ముఖ్యంగా మీరు ఇంత అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా చేయాలనే తపన ఉంది. మీకు ఆలోచన ఉంది గదా! దీనికి మీ అభివృద్ధి కోసం మీ గ్రామ పంచాయతీ ఉప సర్పంచు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, అధికారులు పూర్తి స్థాయిలో సహకరించడం జరుగుతా ఉందా? మా ఊరి గ్రామ పాలక వర్గం 100% సహకరిస్తాను. ఉప సర్పంచి వేరే పార్టీ కావచ్చు. ఎందుకంటే గ్రామానికి వచ్చే అవకాశాన్ని అందరం వినియోగించుకోవాలని నేను మాట్లాడాను. వాళ్ళు కూడా నాకు పూర్తి సహకరిస్తా అన్నారు. సరే పార్టీలు వేరు, ఎందుకంటే రాజకీయాలు పార్టీలు వేరు. వేరు, అభివృద్ధి విషయంలో కలిసికట్టుగా పని చేయాల్సిందే. చేయాల్సిందే అన్నాను. ముందుగా సాగుతున్నాం. అంటే ముఖ్యంగా చెప్పండి. మీ ఎమ్మెల్యే గారి సహకారం మీ గ్రామ అభివృద్ధి విషయంలో ఏ విధంగా ఉంది అసలు వాస్తవం? ఇప్పటి వరకు ఏమేమి వారు ఇచ్చారు? భవిష్యత్తులో ఇంకా మీకు ఏ విధంగా నమ్మకం ఉంది? సో ఎట్లా అభివృద్ధికి సహకరించే అవకాశం ఉంది? నేను చెప్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీనన్న ఒక 20 లక్షలు అప్పుడు నేను లేను. అంటే పోటీ అంటే అప్పుడు ఇంకా ఎన్నికలు జరగలే. ఎన్నికలు జరగలేదు. అధికారుల పాలన అప్పుడే సుమారుగా ఒక 20 లక్షల సీసీ రోడ్లు నవలగుంటపల్లిలో పూర్తయినాయి. పూర్తయిపోయినాయి. రెండవది నేను గెలిచిన వెంటనే అంగన్వాడీ బిల్డింగ్ శాంక్షన్ చేశాం. ఒకటి అడిషనల్ క్లాస్ రూమ్ అని అడిగాం. అంటే పనులు జరుగుతున్నాయి. ఇంకొకటి వంటగది కూడా శాంక్షన్ చేశారు. దానికి పని ఏందంటే ఈ 2 బిల్డింగ్‌లు అయిన తర్వాత దాన్ని కొంచెం వాస్తు ప్రకారంగా అయ్యగారిని తీసుకొచ్చి పిల్లల కోసం ఏర్పాటు చేస్తాం. ఇంకొకటి 10 లక్షలు సీసీ రోడ్డు పెట్టారు. గ్రామ పంచాయతీ కోసం 20 లక్షలు శాంక్షన్ చేశారు. మహిళలకు ఇన్‌కంప్లీట్‌గా ఉన్నదన్న ఇది ప్రాబ్లమ్ అయితే మహిళలకు ఇబ్బంది అవుతుందంటే 5 లక్షలు మంజూరు చేశారు. ఇంకా గూడా గ్రామానికి ఇంకా 2, 3 ప్లేస్‌లలో సీనన్న ఆధ్వర్యంలో పోయి రోడ్లు గానీ, ఇంకా బీరయ్య దేవుడు ఉంటారు ఇక్కడ మా దగ్గర. వాళ్ళు ఒక బిల్డింగ్ అడిగారు. మాకు కమ్యూనిటీ హాల్ అడిగారు. వాళ్ళకి గూడా సీనన్న దగ్గరికెళ్ళి ఆల్రెడీ మొదలుపెట్టుకున్నాము. ఇంకొకటి చర్చి వాళ్ళు మాకు కమ్యూనిటీ హాల్ కావాలి. మాకు ఇబ్బంది అయితుంది. వర్షం వస్తుంది. పాతది గూన పెంకలది. ఇది ఎప్పుడో 40 ఏళ్ళు, 35 ఏళ్ళ నుంచి ఉంటారు. సర్పంచ్‌లు వచ్చారు. ప్రభుత్వాలు వచ్చినాయి. మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు.
జర మీరు యువకులుగా ఉండి మీరు కొంచెం చూడండి అంటే నేను చెప్పాను. అమ్మ ప్రభుత్వం నుండి 100% మీకు సహకారం ఎంత కావాలన్నా సీనన్న దగ్గరికెళ్ళి నేను మాట్లాడి మీకు ఇప్పించే బాధ్యత నేను చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అంటే అది ఇప్పటికే కూడా చేస్తాను. అంటే ఇప్పటికే మీ ఎమ్మెల్యే గారు ఆది సీనన్న మీ గ్రామానికి దాదాపుగా ఇంచుమించుగా ₹1,00,00,000 వరకు ఆహ్, మ మంజూరు చేయడము, అభివృద్ధి చేయడం జరుగుతా ఉంది అనేది నిజమేనా? మా ఊరి గ్రామ ప్రజల నా తరపునకెళ్ళి సీనన్న గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకని అడిగాను. అడగడంతోటే ఇవి చేశాడు. ఇంకొక 4, 5 అడిగాననుకోండి. అవి కూడా చేయడానికి ఉన్నది. ఇంకా సమయం ఉన్నది. ఇంకా 2 నెలన్నర చాలా ప్రభుత్వానికి సమయం ఉన్నది. ఉంది. చాలా సమయం ఉన్నది. మళ్ళా వచ్చే 2 నెలన్నర కూడా మళ్ళీ సీనన్న గారు దేవుని దయ వల్ల, వేములవాడ రాయరాజేశ్వర స్వామి దయ వల్ల గూడా అంటే నా కోరిక మేరకు మినిస్టర్ పదవి కూడా అంటే ఒక వస్తదని చర్చ జరుగుతా ఉంది. చర్చ అంటే జరుగుతుంది. వస్తది కూడా. మంత్రివర్గ ఎప్పుడు విస్తరణ జరుగుతున్న చర్చ అయ్యేసరికి అందులో మొదటి వరుసలో ఆది సీనన్న పేరు చాలా ప్రముఖంగా వినబడుతుంది. నిజంగా ఇప్పుడు ప్రస్తుతం వారు ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, విప్‌గా ఉన్నారు. మీరు కూడా ఎలా కోరుకుంటున్నారు? అసలు మంత్రి పదవి నిజంగా వచ్చే అవకాశం ఉందా? అసలు వస్తుందా? అసలు వస్తే మీరు ఎట్లా సంతోషపడే అవకాశం ఉంటది? ఫస్ట్ మా గ్రామ తరపులకెళ్ళి నేను సంతోషపడతానండి. ఎందుకనంటే నేను గ్రామ సర్పంచ్‌ని కాబట్టి. సీనన్న నాకు ఇప్పుడు నేను గెలవడంతోటే గిన్ని నిధులిచ్చారు. అన్న మినిస్టర్ పదవొచ్చిందంటే అది ఏ ఇదైనా గాని అంటే ఏ శాఖ ఏ అయినా. శాఖ వచ్చినా గాని ఇంకా అన్నా ఇంకా ఎక్కువ పెద్ద ఇంకా మొత్తంలో ఎక్కువ అభివృద్ధి చేసుకోవచ్చు. అభివృద్ధి చేసుకోవచ్చు. నాకు ఫస్ట్ ముఖ్యం. మాకు ఫస్ట్ గ్రామంలో ఫస్ట్ సీనన్నకు శాఖ మినిస్టర్ అంటే రావాలని నిజంగా ఎందుకు మీరు కోరుకుంటున్నాను? సీనన్నకు మంత్రి పదవి రావాలని కోరుకుంటురా? దేవుని దయ వల్ల 100% కోరుకుంటున్నాను. మనం రావాలని వేములవాడ రాయరాజేశ్వర స్వామి దయ వల్ల 100% కూడా వస్తదని కోరుకుంటున్నాను. అంటే మనం ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నమిలిగుండుపల్లె సర్పంచ్ సతీష్ గారితో మనం ఏవిఎం ముఖాముఖి విత్ వెంకట్ కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడినటువంటి మాటలను మనం ఒక్కసారి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేస్తే వారు గతంలో కూడా సర్పంచ్గా పోటీ చేసి 2010లో ఓడిపోవడం జరిగింది. అప్పటి ఓటమితో బాధపడకుండా పోకుండా పూర్తి స్థాయిలో ప్రజల మధ్యలో ఉంటూ గ్రామ అభివృద్ధి కోసమే తన వంతు ప్రయత్నం చేయడం జరిగింది. అవకాశం వచ్చినా రాకున్నా కూడా మధ్యలో రిజర్వేషన్ అనుకూలించకపోయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా ప్రజలతోటి దూరం కాలేదని వారు చెప్పడం జరుగుతూ ఉంది. ఈసారి 2025 డిసెంబర్‌లో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో వారికి రిజర్వేషన్ అనుకూలంగా రావడంతోటి నామినేషన్ కంటే ఒకే ఒక్క రోజు ముందు గ్రామానికి వచ్చి వారు నామినేషన్ వేయడంతోటి ప్రజల మధ్యకు వెళ్ళి ప్రచారం చేసినప్పుడు ప్రజల నుంచి కూడా అనుకున్న దానికంటే ఎక్కువ మీరు ఊహించిన దానికంటే ఎక్కువ కూడా ప్రజల నుంచి స్పందన రావడము, సహకారం రావడము, పదే పదే ఇతడికి సతీష్‌కి ఇస్తే అయితే సరైన వ్యక్తి అని పోటీ చేసిన అభ్యర్థులలో కంటే సతీషే సమర్థుడని ప్రజలు ఒక ఆలోచనకి రావడము, వీరు ప్రజల కోరిక మేరకు, ప్రజల డిమాండ్ మేరకు ఎన్నికల ప్రచారం చేస్తున్నట్టుగా ప్రజలు కోరుకున్నటువంటిగా గెలిచినటువంటి ప్రజల సహకారంతోటి గెలిచినటువంటి మొట్టమొదటి రోజులు అతి తక్కువ సమయంలోనే అతి తక్కువ రోజులోనే గ్రామ ప్రజలందరికీ కూడా పూర్తి స్థాయిలో మంచినీటి సౌకర్యాన్ని కల్పించడము, ఫిల్టర్ వాటర్‌ను కూడా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఉచితంగా వారికి ప్రజలందరికీ కూడా గ్రామస్తులందరికీ ఉచితంగా పరిశుభ్రమైనటువంటి నీరును అందించడం జరుగుతా ఉందని వారు చెప్పడం జరుగుతా ఉంది. ముఖ్యంగా గ్రామానికి పూర్తి స్థాయిలో యువకులకు కావాల్సినటువంటిగా ఓపెన్ జిమ్‌ను కూడా భవిష్యత్తులో ఏర్పాటు చేస్తామని కూడా వారు చెప్పడం జరుగుతా ఉంది. యువకులకు ముఖ్యంగా విద్యార్థులకు, మేధావులకు అందరికి కూడా ఈ గ్రామంలో కూడా పూర్తి స్థాయిలో ఒక మంచి గ్రంథాలయం కూడా నిర్మాణాన్ని చేపడతాం. ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక మంచి గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తామని కూడా వారు పదే పదే చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా పాఠశాలలో చదువుతున్నట్టు పేద విద్యార్థులందరికీ కూడా యూనిఫామ్ డ్రెస్‌లను కూడా పూర్తి స్థాయిలో వీరే సొంత డబ్బులతోటి కూడా అందించడం జరిగిందని వారు పదే పదే చెప్పడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఆ విద్యార్థులకు కావాల్సినటువంటి డ్రెస్‌లు గాని, యూనిఫామ్‌లో కూడా మరికొన్ని ఏమైనా అవసరం ఉంటే కూడా తప్పకుండా చేస్తామని వారు చెప్పడం జరుగుతా ఉంది. అండ్ ఇక్కడ అంగన్వాడీ సెంటర్ కూడా స్వంత భవనాన్ని చేపడుతున్నాం. పనులు ఇప్పటికే ప్రారంభమైనాయి. వారు కూడా పూర్తి స్థాయిలో తొందరలోనే కంప్లీట్ చేసి ఇస్తామని కూడా వారు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మహిళా సోదరీమణులకు కూడా పూర్తి స్థాయిలో వారి యొక్క మహిళా సంఘ భవనం కూడా ఇన్‌కంప్లీట్‌గా ఉన్నప్పుడు కూడా ఆది సీనన్న సహకారంతోటి, ఎమ్మెల్యే గారి సహకారంతోటి ఆ పనులు కూడా పూర్తి స్థాయిలో చేపట్టడం జరుగుతా ఉంది. ఆ పనులు కూడా ప్రారంభమైనాయి. రానున్న కొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయిలో మహిళా సంఘ భవనం కూడా పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేసుకొని వారికి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ఇస్తామని వారు చెప్పడం జరుగుతుంది. ఈ గ్రామంలో ముఖ్యంగా ఇక రైతుల సమస్య ఉంది. రైతులకు కొనుగోలు కేంద్రం వద్ద కొద్దిగా స్థలం లేకపోవడము, రైతులు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే. వారి కోసం సంబంధిత అధికారులు తహసీల్దార్ దృష్టికి, ఆర్డీఓ దృష్టికి ఇప్పుడే తీసుకెళ్లడం జరిగింది.
తప్పకుండా ప్రభుత్వ భూమిని కేటాయించి వారికి రైతుల కోసం ఒక రైతు బిడ్డగా ఆ సమస్య ఏందో, ఆ బాధ ఏందో తెలిసిన వ్యక్తిగా, స్వయంగా చూసిన వ్యక్తిగా ఖచ్చితంగా రైతులందరూ కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు కేంద్రంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూమిని వారికి పూర్తి స్థాయిలో కేటాయించే ప్రయత్నం చేస్తామని కూడా రైతులంతా గ్రామంలో ఒకే వేదిక వద్ద కొనుగోలు చేసే విధంగా ఏర్పాట్లు చేస్తాం. ఆ కొనుగోలు కేంద్రానికి కూడా ఆ ప్రభుత్వ భూమికి కూడా పూర్తి స్థాయిలో రహదారి విషయంలో ఏర్పాట్లు చేస్తాం, బాగు చేస్తాం. అక్కడ లైటింగ్ ఏర్పాటు చేస్తామని భవిష్యత్తులో వారు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామంలో ఇప్పటికే సోలార్ సహకారంతో ఆ సోలార్ లైట్లను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే కొన్ని లైట్లను ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా మరికొన్ని లైట్లను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి ఈ నమిలిగుండుపల్లి గ్రామం కూడా వెలుతురుతోటి వెలుగులతోటి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తామని వారు పదే పదే చెప్పడం జరుగుతుంది. గ్రామంలో కొన్ని సీసీ రోడ్లు ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే కొన్ని సీసీ రోడ్లు మంజూరు కావడం జరిగింది. మరికొన్ని సీసీ రోడ్లు కూడా అవసరం ఉన్నాయి గ్రామానికి. భవిష్యత్తులో మరికొన్ని సీసీ రోడ్లను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తామని వారు పదే పదే చెప్పడం జరుగుతోంది. ప్రజల కోరిక, గ్రామస్తుల కోరిక చాలా రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటిది గ్రామ పంచాయతీ నూతన భవనం కూడా అవసరం ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇప్పటికే వారు సానుకూలంగా స్పందించి ఇప్పటికే 20 లక్షల రూపాయలను కూడా నూతన గ్రామ పంచాయతీ భవనం కోసం వారు మంజూరు ఇవ్వడం జరిగిందని కూడా రానున్న రోజులలో ఆ యొక్క పనులను చేపట్టి పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీ నూతన భవనాన్ని కూడా పూర్తి స్థాయిలో చేపడతామని వారు పదే పదే చెప్పడం జరుగుతూ ఉంది. గ్రామస్తుల కోరిక, గ్రామ ప్రజల కోరిక మేరకు ముఖ్యంగా ప్రముఖ ఇక్కడ ఉన్నటువంటి పోచమ్మ దేవాలయం కొత్త పునర్నిర్మాణం చేపడతా ఉన్నాం. గ్రామ ప్రజలందరి సహకారంతో, కొంతమంది డోనర్స్ల సహకారంతో ఖచ్చితంగా రేపే దానికి కొంచెం శంకుస్థాపన చేసుకుని ముగ్గు పోసుకోవడం జరుగుతూ ఉంది. పనులు ప్రారంభించుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా పోచమ్మ దేవాలయాన్ని కూడా పునర్నిర్మాణం చేపడతామని, పూర్తి స్థాయిలో చేపడతామని వారు పదే పదే చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదిశీనన్న గారి నాయకత్వంలో ఈ గ్రామాన్ని ఇప్పటికే అభివృద్ధి చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా మరింత అభివృద్ధి చేస్తామని వారు పదే పదే చెప్పడం జరుగుతోంది. ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పాలకవర్గ సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, అధికారుల సహకారంతో, గ్రామ ప్రజల సహకారంతో ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని వారు పదే పదే చెప్పడం జరుగుతుంది. గతంలో అనేక మంది సర్పంచ్గా ఇక్కడ బాధ్యతలు చేపట్టారు. వీరు అంటే సతీష్ సర్పంచ్గా చేపట్టినప్పటి నుంచి కూడా గ్రామంలో కొంత మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నామని వారు పదే పదే చెప్పడం జరుగుతుంది. ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా, అవినీతి లేనటువంటి పరిపాలన మేము ప్రజలకు అందిస్తాం, పూర్తి స్థాయిలో ప్రజాసేవ మాత్రమే చేస్తామని వారు పదే పదే చెప్పడం జరుగుతుంది. ఎక్కడ కూడా అది ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కావచ్చు, పింఛన్ కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఇతరత్ర ప్రభుత్వ కార్యక్రమాల నుంచి వచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను కూడా నిజమైన అర్హులకు మాత్రమే అందిస్తాం, ఖచ్చితంగా పేదవారికి న్యాయం చేస్తామని కూడా వారు పదే పదే చెప్పడం జరుగుతుంది. ఎక్కడ కూడా మీ వ్యక్తిగత సమస్య కావచ్చు, గ్రామ ప్రజలు ముఖ్యంగా పౌరులు కావచ్చు, యువకులు కావచ్చు, ఎవరైనా సరే మీ వ్యక్తిగత సమస్య అయినా, మీ కుటుంబ సమస్య అయినా, గ్రామ సమస్య అయినా ఒక్క ఫోన్ కాల్ చేయండి. నేరుగా మా దగ్గరికి వచ్చి తప్పకుండా మీ సమస్యను తెలియజేయండి. మా వంతు ప్రయత్నం చేస్తాం. ఆ సమస్య పరిష్కారం కోసం తప్పకుండా ముందుండి పరిష్కరిస్తామని వారు పదే పదే చెప్పడం జరుగుతుంది. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని వారు ప్రజలకు సూచించడం జరుగుతోంది. భవిష్యత్తులో కూడా ఇప్పటి వరకు గ్రామ ప్రజలు, పాలకపక్ష సభ్యులంతా కూడా అభివృద్ధి విషయంలో సహకరించడం జరిగింది. భవిష్యత్తు కాలంలో కూడా మరింత సహకరించాలని వారు పదే పదే కోరడం జరుగుతోంది. ముఖ్యంగా ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాం, ఖచ్చితంగా ప్రజాసేవ చేస్తాం, భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని వారు పదే పదే చెప్పడం జరుగుతుంది. స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది సీనన్నకు వారు రానున్నటువంటి రోజులలో మంత్రి పదవి రావాలని కూడా వారు మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఒక ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా గ్రామానికి మరింత అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వేములవాడ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో పెద్ద మొత్తంలో అభివృద్ధి చేయడం జరుగుతూ ఉందని వారి నాయకత్వంలో పదే పదే చెప్పడం జరుగుతుంది. వేములవాడ దక్షిణ కాశీగా పేరొందినటువంటి వేములవాడ శ్రీ దేవస్థానం, రాజరాజేశ్వర దేవస్థానం కూడా దేవాలయ నిర్మాణం కోసం పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరుగుతూ ఉందని వారు పదే పదే చెప్పడం జరుగుతుంది. వేములవాడ పట్టణం కూడా సుందరీకరణ పేరుతోటి వేములవాడ రోడ్లు కూడా వెడల్పు చేయడం జరుగుతూ ఉందని వారు చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే వేములవాడ నియోజకవర్గంలో ప్రతి సమస్యపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా, కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ఆ రోజు ఎమ్మెల్యే ఓడిపోయినప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉన్నాడు, ఈ రోజు ఎమ్మెల్యే గెలిచినప్పుడు కూడా ప్రజలతోటే ఉంటున్నారని వారు పదే పదే చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడా ప్రజానాయకులు ఆదిశీనన్న ప్రజా సంక్షేమం కోసమే వారు పనిచేయడం జరుగుతూ ఉంది. పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ నాయకులు వెళ్ళినా, ఏ కార్యకర్త వెళ్ళినా
ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది, ప్రజలకు సేవ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వేములవాడలో తిరిగి ఆదిశీనన్న భారీ మెజార్టీతో గెలుస్తారని మరి పదే పదే వారి యొక్క ధీమాను వ్యక్తం చేయడం జరుగుతోంది. ఈ రాష్ట్రంలో తిరిగి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని వారు పదే పదే చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ వేములవాడ రూరల్ మండలంలో కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. ఖచ్చితంగా అభ్యర్థులు ఎవరైనప్పటికీ కూడా ఈ గ్రామ ఎంపీటీసీతో పాటు ఆ మండలంలో ఉన్నటువంటి జెడ్పీటీసీని ఎంపీపీని కూడా పూర్తి స్థాయిలో వన్ సైడ్ మెజార్టీ తోటి కూడా కైవసం చేసుకుంటామని వారు